ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మనం అత్యంత ప్రధానమైనటువంటి అంశానికొచ్చాం. క్రైస్తవ ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి, విశ్వాసులను ప్రభావితం చేసేటువంటి, అనేకులను ప్రభావితం చేసేటువంటి ఇది అద్భుతమైనటువంటి అంశం. చాలా క్రిటికల్‌గా ఉండే అంశం. చాలా కష్టతరమైన అంశము. అలాగే అందరికీ అవసరమైనటువంటి అంశము. సంఘం యొక్క నాయకత్వం, సంఘం యొక్క నాయకత్వం. చర్చెస్ లీడర్‌షిప్. సంఘానికి నాయకత్వం వహించడం అనేది అన్నిటికంటే ప్రపంచంలో శ్రేష్టమైన పనిగా మనం బైబిల్‌లో చూస్తాం. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి పనిగా మనం చూస్తాం. ఇంగ్లీష్‌లో ఎవరైనా సంఘానికి నాయకుడు కావాలనుకుంటున్నాడు అంటే అది దొడ్డ పనిని ఆపేక్షించున్నాడనే మాట నమ్మదగినదని మొదటి తిమోతి 3:1 పౌలు రాయడం మనం చూస్తాం. ఎవరైనా సంఘానికి నాయకత్వం వహించాలనుకోవడం అంట అది ప్రపంచంలోనే అన్నిటికంటే ఉన్నతమైన నోబెల్ వర్క్ అని ఉంటుంది ఇంగ్లీష్‌లో. నోబెల్ డిజైర్. సో, సంఘానికి నాయకత్వం వహించడం అనేది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పనిగా మనం చూడవచ్చు. మరి సంఘానికి నాయకత్వం వహించేటువంటి శ్రేష్టమైనటువంటి పనిలో అసలు నాయకత్వం అంటే ఏంటి? నాయకత్వం ఎందుకు చేయాలి? నాయకత్వం యొక్క అర్హతలేంటి? నాయకత్వం యొక్క లక్షణాలేంటి? నాయకుడు ఉండేటువంటి బాధ్యతలేంటి అని తెలుసుకోవడం ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మనం తెలియకుండానే చాలా మంది నాయకులుగా ఉన్నాము. అయితే నాయకులుగా కొనసాగుతున్నప్పటికీ మరి నాయకత్వం యొక్క విధి విధానాలు వాక్యానుసారంగానే మన జీవితంలో మనం చూడగలుగుతున్నామా లేదనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ముందుగా సంఘము ఉపోద్ఘాతం చూద్దాం. నాయకుల గురించినటువంటి ఉపోద్ఘాతం. మనము ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఒక 5 రకాల నాయకత్వాలు ఉన్నట్టుగా మనం గమనించొచ్చు. ఒకవేళ మనం అబ్జర్వేషన్ చేస్తే సొసైటీని, ప్రపంచాన్ని అబ్జర్వేషన్ చేస్తే అన్ని రకాల నాయకత్వాలను ఒకవేళ డివిజన్స్‌గా మనం మార్చుకుంటే విడమర్చి చూసినట్లయితే అది ప్రైవేట్ సెక్టార్ గాని, గవర్నమెంట్ సెక్టార్ గాని, లేపోతే మన సంఘం, ఆ సంఘం అన్ని కలుపుకొని చూసినట్లయితే ఒక 5 రకాల నాయకత్వాలని మనము ఈ ప్రపంచంలో చూడగలుగుతాం. ఒకవేళ ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం ఏం చెప్పగలుగుతారు? ఈ లోకంలో సహజంగా 5 రకాల నాయకత్వాలున్నాయి. అవి ఏమిటని మీరనుకుంటున్నారు? ఈ నాయకత్వాలు అవి ఏమై ఉంటాయని మీరనుకుంటున్నారు? దయచేసి మీరు మాట్లాడొచ్చు. ఒక్కొక్కరు మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు అందరూ ఒకటేసారి మీద పడినట్టు అన్‌మ్యూట్ చేసుకోకండి. ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు చేయండి. ఏమనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో ఉండే 5 రకాల నాయకత్వాలు ఏమై ఉంటాయని మీరనుకుంటున్నారు? అలా పొలిటికల్ నాయకత్వం అనుకుంటున్నాను నేను. ఓకే. 5 అడిగాను. ఒకటా? అందులో ఇదొకటా? అందులో నాయకత్వంలలో ఇదొకటి అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఎవరైనా? త్వరగా మనకు సమయం లేదు. ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సంఘ నాయకత్వం అన్న కుల పెద్ద అంటారు. సంఘ నాయకత్వం. కులానికి ఓకే. సంఘ నాయకత్వం. ఓకే. మతపరమైన నాయకత్వం. ఓకే. మతపరమైన నాయకత్వం. ఓకే. ఇంకా అండి? మీరు ఆలోచిస్తలేరు గదా? ఆలోచిస్తున్నారా? ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీగా ఉన్నా దానికి సంబంధించినట్టుగా అపోస్తలులు, ప్రవక్తలు. నేను ప్రపంచంలో అడుగుతున్నానండి. సంఘంలో అడగట్లేదు. సంఘంలో ఉండే నాయకత్వాల గురించి నేను అడగట్లేదు. సో, ప్రపంచంలో సహజంగా ఉండే 5 రకాల నాయకత్వాల గురించి అడుగుతున్నాను. జనరల్‌గా అయితే కుల పెద్ద అని కూడా అంటారు కదా. కుటుంబంలో నాయకత్వం. కుటుంబంలోని నాయకత్వం. ఓకే. కుల పెద్ద అని కూడా. ఓకే. ఇంకా? ప్రజానాయకులను, ప్రజానాయకులు. పారిశ్రామిక లీడర్షిప్, పారిశ్రామిక నాయకత్వం. ఓకే. మా రాష్ట్ర నాయకుడు. ఓకే అండి. సరే. నాయకత్వం ఏంటంటే ప్రభాకర్ గారు? న్యాయపరమైన నాయకత్వం. జ్యుడిషియల్. ఓకే. జ్యుడిషియల్. ఓకే. సరే ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళని మనం నిజంగా నాయకులు అంటామా? వాళ్ళని లీడర్స్ అంటారా? వాళ్ళని అనేది చూద్దాం మనం. నిజంగా లీడర్స్ అంటామా? సహజంగా జనరల్‌గా సమాజంలో చూద్దాం. స్టూడెంట్ నాయకత్వం, విద్యార్థి నాయకత్వం. ఓకే.
అంటే మనం కొన్ని చూద్దాం. వాటికి పదవుల పేర్లు ఉంటాయి గదా! ఆ పదవుల పేర్లను బట్టి ఆలోచన చేస్తే మనకు క్లారిటీ వస్తది. ఓకే. ఇట్లా చెప్పుకుంటూ ఎళ్తే మనకు 100, 50 గూడా చెప్పగలుగుతాము. నేను అందుకే మేజర్‌గా సహజంగా ఉండేటువంటి 5 నాయకత్వాల గురించి మనం ప్రశ్నించాం. నంబర్ 1 అండి. పరిపాలనా నాయకత్వం అంటాం. అడ్మినిస్ట్రేటివ్ లీడర్‌షిప్. మొట్టమొదటిది సమాజంలో చూసినప్పుడు ప్రపంచంలో గమనించినప్పుడు పరిపాలనా నాయకత్వం అనేది ఒకటుంటుంది. అడ్మినిస్ట్రేషన్ లీడర్‌షిప్ అనేది సో, అది సంఘంలో ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్‌లో ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్‌లో ఉంటుంది. అనేకమైనటువంటి విధాలుగా మనం దీన్ని చూస్తాం. అన్ని సెక్టార్‌లో మనం చూస్తాం. పరిపాలనా నాయకత్వం. సో, రెండోది ఏమంటారంటే రాజ్యాంగపరమైనటువంటి నాయకత్వం. రెండోది రాజ్యాంగపరమైనటువంటి నాయకత్వాన్ని మనం చూస్తాం. మూడోది నైతికపరమైన నాయకత్వం అంటాం. మోరల్ లీడర్‌షిప్. అంటే సమాజంలో మనం శ్రద్ధగా గమనిస్తే ఈ యొక్క నాయకత్వాలు మనం అంటే పవర్‌ఫుల్ నాయకత్వాలు అంటే ఇవన్నీ చాలా శక్తివంతమైనటువంటి నాయకత్వాలుగా మనం చూస్తున్నాం. మూడోది నైతికపరమైనటువంటి నాయకత్వం. నాలుగోది మతపరమైన నాయకత్వం. సహోదరు చెప్పినట్టుగా రిలీజియస్ లీడర్‌షిప్ అంటాం. ఐదోది స్పిరిచ్యువల్ నాయకత్వం లేదా బిబ్లికల్ లీడర్‌షిప్ అంటాం. వాక్యానుసారమైన నాయకత్వం. అంటే వాక్యానుసారమైన నాయకత్వం లేదా బిబ్లికల్ లీడర్‌షిప్ లేదా స్పిరిచ్యువల్ లీడర్‌షిప్ అంటాం. చూడండి ఈ 5 రకాల నాయకత్వాలు ప్రపంచవ్యాప్తంగా లేకపోతే సమాజంలో చాలా ప్రభావితమైనటువంటి నాయకత్వాలు. అంటే చాలా శక్తివంతమైనటువంటి నాయకత్వాలు. అంటే మిగతా నాయకత్వాలున్నాయి. కుటుంబ పెద్దలు అలాంటివి మనం ఆ నాయకత్వాల గురించి అవి అవి వాటి యొక్క విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఇవి ఇవి అధికారంతో కూడిన నాయకత్వాలు. ఇవి కంప్లీట్‌గా ఒక పవర్ ఉన్నటువంటి నాయకత్వాల గురించి మనం చూస్తున్నాం. సహజంగా పవర్ ఉన్నటువంటి నాయకత్వాల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. చూడండి ఈ 5 రేఖల నాయకత్వాలను మనం ఎందుకు చూస్తున్నాం అంటే జస్ట్ మనకు అర్థం కావడానికి వీటిలో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏంటి? హ్మ్. సరే మిమ్మల్ని నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతా ఉంటాను. ఈ 5 రకాల నాయకత్వాల గురించి మనం కొంచెం బ్రీఫ్‌గా ఇంట్రడక్షన్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. మొట్టమొదటిది పరిపాలనా నాయకత్వం. అడ్మినిస్ట్రేటివ్ లీడర్‌షిప్ అంటున్నాం. ఉదాహరణ ఎవరండి దీనికి? దీని కింద ఎవరొస్తారు? ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వం. ముఖ్యమంత్రులు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. ఎజ్రా కొంచెం స్పష్టంగా మాట్లాడరా? కొంచెం లో వస్తుంది వాయిస్. ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ వెరీ గుడ్. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పిఎం, ఓకే. సీఎం. పొలిటికల్ లీడర్స్ కూడా. ముఖ్యమంత్రి, ప్రధాని. ఓకే. మీరు అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే విభజన. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మీరు ప్రశ్నకు స్టిక్ అయి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మీరు నేర్చుకుంటే సత్యవాక్యాన్ని కూడా సరిగా విభజించడం కూడా ఆలోచించేటువంటి కెపాసిటీ పెరుగుతది. అన్నిటిని కలిపేస్తున్నారు. పరిపాలనా నాయకత్వం కిందకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిజంగా వస్తారా? వాళ్ళు పరిపాలనా నాయకులు అంటారా అండి వాళ్ళని? అదే అడుగుతున్నా. మీకు ఒక క్లారిటీ రారు. ఎందుకు మిస్ రారు. సీఎం వస్తాడా పరిపాలనా నాయకత్వం కిందకి? ఇప్పుడు 5 రకాల నాయకత్వాలని చెప్పినప్పుడు మరి మీరు కాన్స్టిట్యూషనల్ లీడర్‌షిప్ కిందకొచ్చినప్పుడు ఏమని చెప్తారు అప్పుడు మళ్ళీ? రాజ్యాంగపర 5 రకాల నాయకత్వాలు ఆల్రెడీ ఇంట్రడక్షన్‌లో మీకు చెప్పాను. ఒకవేళ అందరిని ఇందులోనే పెట్టేసుకుంటే అప్పుడు రాజ్యాంగపరమైన నాయకత్వం కిందకి ఎవరొస్తారు? కలెక్టర్స్ హ్మ్. అందుకే అడుగుతున్నాను. అంటే మీరెందుకు కన్‌ఫ్యూజ్ గాకండి. నేను ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు కన్‌ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేయను. నేను చాలా వివరంగా విడమర్చి చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. 5 రకాల నాయకత్వాలు ఇంట్రడక్షన్‌లో చూపించడం జరిగింది. ఇప్పుడు మన ఉపోద్ఘాతంలో చూసాం. పరిపాలన నాయకత్వం వేరు, రాజ్యాంగపరమైన నాయకత్వం వేరు, మోరల్ లీడర్‌షిప్ వేరు, అంటే నైతికపరమైన నాయకత్వం. అలాగే మతపరమైన నాయకత్వం వేరు. ఇంకా ఐదోది స్పిరిచ్యువల్ నాయకత్వం వేరు. ఈ 5 రకాల నాయకత్వాలు ఉన్నాయని చెప్పాం. సో, ఇప్పుడు మీరు అడిగినప్పుడు ఒక 7, 8 చెప్పారు. ఆ 7, 8 అన్నీ నాయకత్వం పరిపాలన నాయకత్వం కిందకొస్తాయా? అన్నప్పుడు అవి పరిపాలన నాయకత్వం కిందకి రావు. పరిపాలన నాయకత్వం కిందకొచ్చేది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్‌లొస్తారు. అంటే ఒక జిల్లాని అంటే ఒక ప్రాంతాన్ని పరిపాలించే నాయకత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులొస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా రారు. ఓకే. సో, వాళ్ళు రాజ్యాంగపరమైన నాయకత్వం కిందకొస్తారు. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ లీడర్స్ వాళ్ళంతా గూడా. హ్మ్. చూద్దాం. ఎందుకు ఇది మీకు ఈ తేడా అర్థం అవుతది ఇప్పుడు చూడండి. అర్హత ఏంటిదండి వీరికి? వీరికి అర్హత ఏంటి? వీరి అర్హత ఏంటి? ఇప్పుడు పరిపాలనా ఉద్యోగం. చదువు ప్రజల్ని పరిపాలించిన సివిల్ సర్వీసెస్, సివిల్ చేస్తారు. ఆ! సో, ఏంటి వీరి అర్హత? ఖచ్చితంగా సివిల్ ప్రిపేర్ గావాలి. ఐఏఎస్, ఐపీఎస్ చదవాలి. అవునా?
ఐఏఎస్ ఐపీఎస్ చదవకుండా ఇక్కడికి రాలేరు. వస్తారా అండి? దీనికి ప్రత్యేకమైన చదువు ఉంది. ఉందా? ఈ పొజిషన్‌కి ఉంది. రావాలంటే వీరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చదువు ఉంది. ఉందా? ఉంది. ఓకే. కంపల్సరీ. నేను 10థ్ చదివితే ఐఏఎస్ అవుతాను, లేకపోతే ఇంటర్ చదివి ఐఏఎస్ అంటే కుదరదు. ఖచ్చితంగా సివిల్స్ ప్రిపేర్ కావాల్సిందే. ఐఏఎస్, ఐపీఎస్ చదవాల్సిందే ఈ పొజిషన్‌కి రావాలి అంటే. కదా! అర్హత దీనికి ప్రత్యేకమైన చదువు ఉంది. ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఉంటుంది. వీళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఇది ఆలోచించండి. పదవీ కాలం ఎంత ఉంటదండి? వీళ్ళ పదవీ కాలం ఎంత? త్వరగా చెప్పాలి. ఎందుకంటే మనం 35 సంవత్సరాలు. 5 years. ఓకే. 35, 35 సంవత్సరాలు అంటే దాదాపు ఏజ్. వాళ్ళ వయసు 55 నుండి 60 Yeah. సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళ పదవీ కాలం ఉంటుంది. అవునా అండి? ఎస్. ఎన్నిక వీళ్ళు ఎలా ఎన్నుకోబడతారు? పరిపాలన నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఎన్నుకోబడతారు? ఎగ్జామ్ ఇంటర్వ్యూ. ప్రతి ఒక్కరు చేస్తారు. ద్వారా. ఇంటర్వ్యూ అనేది ఎన్నిక అంటారు దాన్ని. పరీక్షల ద్వారా. ఎగ్జామ్ పరీక్షలు అయిపోతే ఎన్నిక ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు వీళ్ళని? సరే, కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు కొద్దిగా. ప్రభుత్వం చేత ఎన్నుకోబడతారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరి చేత ఎన్నుకోబడతారు? ప్రభుత్వం చేత. గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది వీళ్ళని. ఎవరు పడితే వాళ్ళు అపాయింట్ చేయరు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నమెంట్ ఎన్నుకుంటది వీళ్ళని. ఎంత చదివినా ఫైనల్ ఎన్నుకోవాల్సింది ఎవరు? గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎన్నుకోవాలి. ఎన్ని చేసినా ఫైనల్ గా వీళ్ళని గవర్నమెంట్ ఎన్నుకుంటుంది. ఇది ఐఏఎస్, ఐపీఎస్. వీళ్ళు పనులు ఎలా చేపిస్తారండి? ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయితే ఒక వర్క్ ఎలా చేపిస్తారు? పనులు ఎలా చేపిస్తారు? ప్రభుత్వ అనుచరుల ప్రకారంగా. ఓకే. అంటే వీళ్ళు పనులు అధికారం చేత చేయిస్తారు కదా. అధికారం అంటే ఆర్డర్ వేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రిక్వెస్ట్ చేయరు. రిక్వెస్ట్ చేస్తారా? వాళ్ళు అధికారం చేత పనులు చేయిస్తారు. అంటే వాళ్ళకు ఉంటే అధికారం అలా ఉంటుంది. సో ఇది మనము అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ లో ఉన్నటువంటి లీడర్షిప్ గురించి చూసాం. రెండోది రాజ్యాంగపరమైన నాయకత్వం గురించి ఆలోచన చేద్దాం. త్వరగా మళ్ళీ సేమ్ ప్రశ్నలు. ఓకే. ఉదాహరణ ఎవరు రాజ్యాంగపరమైన నాయకత్వంలో? ఎమ్మెల్యేలు, ఎంపీలు. ప్రైమ్ మినిస్టర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇందులోకి వస్తారు. హోమ్ మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు. సరే, వీళ్ళ అర్హత ఏంటి? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులాగా వీళ్ళకు ప్రత్యేకమైన చదువు, ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుందా? ఉండదా? ఉండదు. చేత ఎన్నుకోబడతారు. ఉండదు. అదేంటంటే విచిత్రంగా ఉంది కదా. అంటే వీళ్ళకి ఏం ప్రత్యేకమైన చదువు, అర్హత ఏం లేదు కదా. దీనికి ప్రత్యేకమైన చదువు కానీ తర్ఫీదు కానీ అవసరం లేకుండా అయిపోతున్నారు వీళ్ళందరూ. అంటే దీనికి అవసరం లేదు. మరి వీళ్ళ పదవి కాలం ఎంత? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. వీరు ఎవరి చేత ఎన్నుకోబడతారు? ప్రజల చేత. వీరేమో ప్రజల చేత ఎన్నుకోబడతారు కదా. విచిత్రం. వీళ్ళు పనులు ఎలా చేపిస్తారు? అధికారం చేత. అధికారంతో లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారు లాగా వీళ్ళు పనులు అధికారం చేత చేయించారు. వీళ్ళు రాజకీయంగానే చేస్తారు. వీళ్ళ పనులు ప్రతిదీ రాజకీయంగా ఉంటుంది, నాటకీయంగా ఉంటాయి వీళ్ళ పనులన్నీ. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులాగా వీళ్ళంత అధికారంగా పనులు చేయించలేరు. అంటే వీళ్ళు అజామాయి చెలాయిస్తారు ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళు అనవసరమైనటువంటి విషయాలు కూడా తలదూర్చగలుగుతారు. అవునా? వాళ్ళకి సంబంధం లేని విషయాలు కూడా తలదూరుస్తారు వాస్తవం చెప్పాలి అంటే. అంటే దాన్ని ఏమంటారు? రాజకీయం ఉంటది, నాటకీయంగా ఉంటాయి వీళ్ళ పనులన్నీ కూడా. చూద్దాం ఎలాగో మీకు కొన్ని ఉదాహరణలు తర్వాత చెప్తాను నేను. తర్వాత నైతికపరమైన నాయకత్వం. నైతికపరమైన నాయకత్వాన్ని ఉదాహరణ ఎవరండి? నైతికపరమైన నాయకత్వానికి ఎవరిని ఉదాహరణ చూడొచ్చు మనం? హలో, పోలీసులు నైతికపరమైన నాయకులు ఎలా అవుతారండి? మోరల్ లీడర్షిప్ కిందకి ఎలా వస్తారు వాళ్ళు? అసలు సంబంధం ఏంటి వాళ్ళకి? నైతికపరమైన నాయకత్వానికి పోలీసులకు సంబంధం ఏంటండి? జర్నలిస్ట్ కావచ్చు. జర్నలిస్ట్ నైతికపరమైన నాయకుల కింద ఎందుకు వస్తారండి? వాళ్ళకి జర్నలిజం అంటేనే చాలా భయంకరమైనది. దానిలో మోరల్ లీడర్షిప్ ఏముంది? వాళ్ళని ఎవరు ఫాలో అవుతారు? ఎవరు వెంబడిస్తారు చెప్పండి? నాయకుడి కింద వాళ్ళు ఎలా చలామణి అవుతారు? ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది దేశాలను ప్రభావితం చేసే నాయకులు. అంటే వాళ్ళను జనాలు ఫాలో అవుతారు. కార్మిక నాయకులు కూడా కాదు. వివేకానంద, అబ్దుల్ కలాం. సోషల్ సర్వీస్ చేసేవాళ్ళం సార్. సోషల్ సర్వీస్. కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటా. కొంచెం ఆలోచిస్తే కిందికి ఎవరు వస్తారంటే మహాత్మా గాంధీ, మదర్ తెరిసా లాంటి వాళ్ళు వస్తారండి. ప్రతి దేశంలో ఇప్పుడు ఆఫ్రికా కంట్రీకి వెళ్తూ వాళ్ళు అక్కడొకరు ఉంటారు. ఇలాగా అంటే మోరల్ లీడర్స్.
నెల్సన్ అబ్రహాం మండేలా, మార్టిన్ లూథర్ అబ్రహాం కింగ్ జూనియర్ ఇలాంటి వాళ్ళు వస్తారు మోరల్ లీడర్షిప్ లో కింద. అంటే వీళ్ళు వీళ్ళు ఎలా నాయకులు అయ్యారనేది మనం ఆశ్చర్యకరంగా ఉంటది. చూద్దాం ఒకసారి. సరే, ఉదాహరణ చూసాం. వీళ్ళ అర్హత ఏంటిది మరి? ఎలా అయ్యారు వీళ్ళు నాయకులు? జీవన విధానం జీవన విధానం వీళ్ళ అర్హత ఏంటంటే ప్రజల కోసం జీవించుట. అంటే వారి పక్షంగా పోరాటం. వీళ్ళు ప్రజల కోసం ఏదో చేయడం అన్నట్టు. అంటే ప్రజల పక్షంగా ఏదో చేస్తున్నారు అనేటువంటి కారణం చేత వీళ్ళు నాయకులు అయిపోయారు. అంటే వీళ్ళకి వాస్తవం చెప్పాలంటే వీళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులాగా పరిపాలన నాయకులు కాదు, లేకపోతే మా ఎమ్మెల్యే ఎంపీ లాగా వీళ్ళు రాజ్యాంగపరమైనటువంటి నాయకులు కాదు. అయినప్పటికీ వీళ్ళకు దేశంలో వాళ్ళకంటే కొంచెం పవర్ ఎక్కువ ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకి. అవునా? ఉద్యమకారులు అనొచ్చు అన్న వీళ్ళని. పూర్తిగా ఉద్యమకారులు కూడా అనలేము. సరే, మోరల్ లీడర్స్ అనేది కింద మనం ఉద్యమకారులను తీసుకోలేము. అప్పుడు వాళ్ళు నైతికపరమైన నాయకులు ఎలా అవుతారు? వాళ్ళు ఉద్యమకారులు అయినప్పుడు వాళ్ళు రాడికల్స్ కింద వేరే రకంగా మనం చూస్తాం వాళ్ళం. సరే, చూద్దాం. ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నట్టు. పదవి కాలం ఏంటిది? వీళ్ళది బతికినంత కాలం. అంటే వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళకు టైం అనేది ఏమి ఉండదు. ఎన్నిక ఏంటిది? వాళ్ళని వెంబడించే ప్రజల యొక్క సహకారమే. అంటే ప్రజలను వాళ్ళను ఫాలో చేయడమే. పనులు ఎలా ఉంటదంటే వీళ్ళు చేస్తారు, చేసుకుంటూ పోతారు. వీళ్ళు చెప్పరు పనులు. నైతికపరమైన నాయకులు ఏంటంటే పనులు చెప్పరండి, వాళ్ళు చేసుకుంటూ పోతారు. అలా చేసుకుంటూ పోవడం ద్వారానే ప్రజలు వాళ్ళు అనుసరిస్తారు. వాళ్ళ మాదిరిని చూసి వాళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళు ఇష్టపడడానికి గల కారణమే అది. వాళ్ళు పనులు చెప్పరు, చేస్తారు, చేసుకుంటూ పోతారు. మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పరు వాళ్ళు. వాళ్ళు చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్తా ఉంటారు. వాళ్ళు చేయాలనుకున్న సేవను చేసుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళను మనం నైతికపరమైనటువంటి నాయకులు అంటున్నాం. 4వది రిలీజియస్ లీడర్షిప్, మతపరమైనటువంటి నాయకత్వం. మతపరమైనటువంటి నాయకత్వం అని మనం చూస్తున్నాం. ఉదాహరణ ఎవరండి మతపరమైన నాయకత్వానికి? బాబాలు. ఇంకా బాబాలు, స్పీకర్లు, స్వాములు, మతాధిపతులు, పాస్టర్లు, ముల్లాలు అందరూ వస్తారు దీని కిందకి. ఓకే, వీళ్ళు మతపరమైనటువంటి నాయకత్వం కిందకి వస్తారు. స్వామీజులు వీళ్ళందరూ, ఇలా ఈవెన్ పాస్టర్లను ఎందుకు కలిపినాం అంటే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సోకాల్డ్ స్పెషల్ మనం అనుకున్న స్పీకర్లు కూడా వాళ్ళు మతపరమైనటువంటి నాయకులే. ఎందుకంటే వాళ్ళు ఆ రాజకీయ నాయకులతో వీళ్ళందరూ అంటే ఎందుకు ఉందో మనం చూద్దాం. ప్రతి వీళ్ళని కూడా మనం ఎందుకు కలపాల్సి వచ్చిందో చూద్దాం. ఎందుకంటే ఒక తేడా ఉంది కాబట్టి వీళ్ళందరినీ కలపాల్సి వచ్చింది. బాబాలు వస్తారు, స్వాములు వస్తారు, మతాధిపతులు వస్తారు, అందరూ వస్తారు. ముల్లాలు వస్తారు, ఒక పబ్లిక్ స్పీకర్లు అంటే స్పిరిచువల్ స్పీకర్లు, పాస్టర్లు అందరూ కూడా మతపరమైన నాయకత్వం కిందకి వస్తారు. వీళ్ళని రిలీజియస్ లీడర్సే అంటారు వీళ్ళని. వాస్తవంగా బయట వాళ్ళు కూడా అన్యులు కూడా వీళ్ళను మతపరమైన నాయకుల కిందనే చూస్తారు ఎవరైనా కానీ. సో మరి వీరి అర్హత ఏంటి? ఎలా అయ్యారు వీళ్ళు ఈ మతపరమైన నాయకులుగా? హలో, మత గ్రంథాలు. ఓకే, మత గ్రంథాలు కావచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ధార్మిక విషయాలపై అవగాహన. ఒక మాటలో చెప్పాలంటే ధార్మిక విషయాలపై అవగాహన కలిగి ఉండటం. అంటే వారి మత సంబంధమైనటువంటి గ్రంథాల పట్ల ఒక అవగాహన కలిగి ఉంటారు. కొంత ధార్మిక విషయాలను వాళ్ళు నేర్పించడం ప్రారంభిస్తారు. అలా వాళ్ళు పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఏమైపోతారంటే మతపరమైన నాయకులుగా చెలామణి అయిపోతారు. అలాంటి గుర్తింపు వస్తుంది వాళ్ళు ధార్మికమైన విషయాలు బోధించడం ద్వారా. అందుకే వాళ్ళు బయట వాళ్ళు అంటే మన హిందూ సహోదరులు బోధిస్తే వాళ్ళని ప్రవచనకర్తలు అంటారు. మన వాళ్ళు బోధిస్తే పాస్టర్లు అంటారు. ఇంకా రకరకాల పేర్లు మనకు తెలుసు. అలాగే ఇంకా ముస్లిమ్స్ బోధిస్తే ముల్లాలు అంటారు. ఇలా ఎవరి మతం నుంచి వెళ్ళి వారి మత సంబంధమైన విషయాలను ఎవరైతే ధార్మిక విషయాలను బోధిస్తారో అదే వారి అర్హత. దాని వల్లనే వాళ్ళు మెల్లమెల్లగా నాయకులుగా ఎదుగుతా ఉంటారు. ఎన్నికేంటి వీళ్ళకి? వీళ్ళని ఎవరు ప్రత్యేకంగా ఎన్నుకోరు. ఒకళ్ళు ఎన్నుకుంటే కొన్ని సంస్థలు ఉంటాయి, స్వయంగా ప్రకటించుకుంటారు నేను నాయకుడిని, లేదా కొన్ని సంస్థల ద్వారా వీళ్ళు ఎన్నుకోబడతారు. కొన్నిసార్లు కొన్ని మూఢభక్తుల ద్వారా కూడా వీళ్ళు ఫేమస్ అయిపోతారు. అంటే ఒక మంచి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నాయకులుగా మారుతారు. వీళ్ళు అలా కావడానికి 3 కారణాలు. ఒకటి, స్వయంగా ప్రకటించుకుంటారు వారిని వారే. రెండోది, సంస్థల ద్వారా కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు తయారవుతారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే హిందూ అంటే వారి ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళను కొంతమంది హైలైట్ అవుతా ఉంటారు. మూడోది అంటే మూఢభక్తుల ద్వారా, కొంతమంది మూఢంగా వాళ్ళను వెంబడించడం ద్వారా వాళ్ళను ఎక్కువ మంది జనాలు అక్కడ పోగవడం ద్వారా కూడా వాళ్ళు త్వరగా ఇలాంటి నాయకులుగా మారుతారు. ఓకే, వీళ్ళు పనులు ఏం చూపిస్తారు అని అంటే ఎన్నిక చూశాము. పనులు ఎలా చేస్తారంటే వీళ్ళు దేవుని భయం చూపించి పనులు చేపిస్తారు, బెదిరిస్తారు. ఏ పని చేయాలన్నా వీళ్ళు దేవుని అడ్డు పెట్టుకుంటారు. అవునా అండి? ఎవరిని అడ్డు పెట్టుకుంటారు?
దేవుడిని భయపెడతారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటారు. స్వర్గము, నరకము, అనారోగ్యము, ఆర్థిక బలహీనతలు ఇవన్నీ వాడేసుకుంటారు. అవునా? అవునండి. అంటే ప్రజల యొక్క బలహీనతలు వీళ్ళ ఆసరా, ప్రజల యొక్క భయం వీరి ఆసరా. దేవుడు అనే భయము, ప్రజల బలహీనతలే వీరి యొక్క మొట్టమొదటి పెట్టుబడి అండి. దేవుని భయం చూపిస్తారు, రెండోది ప్రజల బలహీనతలు ఆసరగా చేసుకుంటారు. రెండింటి కారణం వీళ్ళు నిలబడతారు. ఇంకా మూడోది తక్కువ ఉంటుంది. అవునా? ఓకే. సో చివరిగా మనం వాక్యానుసారమైన నాయకత్వం గురించి ఆలోచన చేస్తున్నాం. వాక్యానుసారమైనటువంటి నాయకత్వం. సో వాక్యానుసారమైన నాయకత్వము చెప్పండి. వాక్యానుసారమైన నాయకత్వంలో ఉదాహరణ ఎవరు? వెరీ గుడ్. ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఉదాహరణగా చూడొచ్చు, లేదా మోషే లాంటి వాళ్ళను, అపోస్తులను, మరి పౌలు లాంటి వాళ్ళను మంచి ఉదాహరణగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంతకంటే గ్రేట్ ఎగ్జాంపుల్స్ లేరు మనకి కదా. నిజమైనటువంటి వాక్యానుసారమైన నాయకత్వంలో వీళ్ళని మించినటువంటి ఇంకా గొప్ప ఉదాహరణ మనం ఎవరు కూడా చూపించలేం. సో యేసుక్రీస్తు లాంటి గొప్ప నాయకుడు, ఆధ్యాత్మిక నాయకుడు, మోషే లాంటి నాయకుడు, అపోస్తులు, మరి పౌలు లాంటి మంచి నాయకులను మనం ఎప్పుడు కూడా చూడలేం. ఆ వాక్యానుసారమైన నాయకత్వానికి వీళ్ళు గ్రేట్ ఎగ్జాంపుల్స్ అండి. అర్హత ఏంటి? వీళ్ళు అలా నాయకులు అవ్వడానికి వీళ్ళు అర్హులు చేసింది ఏంటిదండి? ఎలా అర్హులయ్యారు వీళ్ళు? దేవుని పిలుపు, పరిశుద్ధాత్మ నడిపింపు. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక. వెరీ గుడ్. సో మీరు చెప్పినన్ని రైటే, ఒకటి కాదు అవన్నీ కలిస్తేనే. ఒక రకంగా చెప్పాలి అంటే అర్హత ఏంటంటే వాళ్ళ దేవుని యొక్క ఏర్పాటు ఉంటుంది, రెండోది ఆత్మ మరియు లేఖన నడిపింపు ఉంటుంది, మూడోది ఆత్మీయ పరిపక్వత ఉంటుంది. కానీ మీరు ఆలోచించండి, వాళ్ళు ఎందుకు అంత మంచి నాయకులు కాగలిగారంటే అలాగే ప్రజల పట్ల వారికి ఉండే భారం, ఇవన్నీ కలిపితేనే వాళ్ళండి. వాళ్ళలో దేవుని ఏర్పాటు ఉంది, రెండోది ఆత్మ మరియు లేఖనాన్ని బట్టే నడిపించబడ్డారు. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ సొంత ఆలోచన, సొంత బుద్ధి చేత, సొంత జ్ఞానం చేత ఎక్కడ నడిపించబడాలి. వీళ్ళు ఒక్కరు కూడా అలాగే మీకు సొంత జ్ఞానం మీద ఆధారపడినట్టు ఒక్క సంఘటన కూడా కనిపించదు. మూడోది ఆత్మీయ పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ, వారికి ఉన్నటువంటి పరిపక్వత. వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు, భౌతిక సంబంధమైన విషయాలు, ఆ శరీర సంబంధమైన విషయాలను వాళ్ళు ఎక్కడ కూడా బోధించలే. అవునా అండి? గురి అంతా వారి లక్ష్యం అంతా క్రీస్తే. అవునా? వాళ్ళంతా ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళ చూపంతా కూడా క్రీస్తు మీద పెట్టుకునేలా చేశారు. నాలుగోది వారికి ప్రజల పట్ల ఉండే భారం, ప్రజల పట్ల ఉండేటువంటి భారము వాళ్ళని ఉన్నతమైనటువంటి నాయకులుగా మార్చగలిగింది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మనం ఆత్మ సంబంధమైన నాయకులు అనుకుంటే ఈ 4 మన లోపల ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఓకే, మొదటిది అందరికి లోపల ఉండొచ్చు, కానీ మిగతా మూడింటి సంగతి ఏంటి చెప్పండి? ఆత్మ మరియు లేఖ నడిపింపు మనకుందా? మనం ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నామా? లేఖనాలు చెప్పినట్టునే వింటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనానికి వ్యతిరేకంగా ఎవరు నడిపిస్తాడా అండి? నడిపించాడు. మరి మనం లేఖనానికి వ్యతిరేకంగా ఎలా నడిపించబడుతున్నాం? మరి దాని పరిశుద్ధాత్మ నడిపింపని ఎందుకు అనుకుంటున్నాం? అబ్బా, నేను ఆత్మచేతనే నడిపించబడుతున్నానని ఎలా ఫీల్ అవుతున్నాం? ఇప్పుడు అది ఆత్మీయ పరిపక్వత నిజంగా ఉందా? స్పిరిచువల్ మెచ్యూరిటీ తగినంత పరిపక్వత మనకు వచ్చిందా? లేఖనాల పరిపక్వత, ఏది మంచో ఏది చెడో దీన్ని బట్టి చెప్తున్నాం, ఇది రైటో ఏది రాంగో అనేది మన సొంత అభిప్రాయాలను బట్టి చెప్తున్నామా, లేఖనాలను బట్టి చెప్తున్నామా? మనందరూ తెలుసు ఏం చేస్తున్నాం అనేది. నిజమా? అవును. మన బోధలో సొంత అభిప్రాయాలు ఎక్కువ ఉంటాయి. ఇది తప్పు అది తప్పు అని చెప్పడంలో, మంచి చెడులను వివేచించడంలో మన సొంత అభిప్రాయాలనే వాడతాం. కానీ లేఖనాన్ని వాడే అంత పరిపక్వత మనం నిజంగా మనం ఆ పరిపక్వతలోకి వచ్చామనేది మనందరూ తెలుసు. నెక్స్ట్ నాలుగోది ప్రజల పట్ల భారం ఉందా అండి? ఈరోజు బేరమే తప్పించి, బేరమాట తప్పించి భారం ఎక్కడుంది? వస్తే ఎంత ఇస్తావు? మంచి హోటల్ బుక్ చేస్తావా? మంచి భోజనం పెడతావా? మటన్ చికెన్ ఉంటుందా? ప్రాన్స్ పెడతారా? చేపలు పెడతారా? ఏంటిది మెనూ కార్డ్ ఏంటిది? అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ ఎంత ఇస్తారు? కార్ పెడతారా? ఏదైనా రమ్మంటే మనం బేరం ఆడుతున్నామా, భారంతో వెళ్తున్నామా అండి? ఎక్కువ బేరాల మీదే ఉందండి, భారంతో చాలా తక్కువ. 90% బేరం, ఒక 10% ఉన్నారు మంచి సేవకులు. సో చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించండి మనము. మరి ఇప్పుడు కాలం ఏంటిది? అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం అండి. దీనికి ఒక కాలం ఉండదు. పూల్లాగా నేను విశ్వాసం కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించి తిని,
అప్పగించిన పనిని పూర్తి చేశాను. ప్రభు కూడా అన్నాడు, నేను అప్పగించిన పనిని పూర్తి చేశాను అన్నాడు. మనం చెప్పగలుగుతామా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్పగించిన పని ఏంటో తెలుస్తుంది కదండి. పూర్తి చేశామో లేదో తెలిసేది మనకి, అవునా? క్లారిటీ ఉందా? దేవుడు మనకు అప్పగించిన పని ఇప్పుడు నాకు అప్పగించిన పని విషయం నాకు 100% చాలా స్పష్టత ఉంది, చాలా క్లారిటీ ఉంది. ఒక టైం వస్తే నేను చెప్పగలుగుతాను. అంటే ఒక టైం వస్తే అమ్మయ్య నువ్వు అప్పగించిన పని నేను పూర్తి చేశాను, ఇప్పుడు నన్ను ప్రాణం తీసుకెళ్ళిన నాకు సమస్య లేదు అనేటువంటి క్లారిటీ నిజంగా మన పని విషయంలో ఉందంటారా మనకి? లేదయ్యా, లేదు. చేసుకుంటూ వెళ్తున్నాం కదా, మొత్తానికి అయితే చేస్తున్నాం ఏదో ఒకటి. ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది, మీలాంటి 100 మంది 200 మందికి బోధ చేసిన అనుకోండి, నా ప్రాణం పోయినా నాకు నష్టం లేదు. ఎందుకంటే పని పూర్తయినట్టే, వాస్తవం చెప్పాలండి. నమ్మకంగా ఈ బోధ అంతా అప్పగించినట్టే నా పని పూర్తయినట్టే. సో అప్పగించిన పని నమ్మకంగా చేయడం, పౌల్లాగా యేసు ప్రభులాగా మనం చెప్పగలిగేటువంటి ఖచ్చితంగా ఉండాలండి. పని తుదముట్టించితిని ఒకరోజు ఒక రిటైర్మెంట్ ప్రకటించే విధంగా ఉండాలి. అయ్యా ఇక నేను ఇప్పటిదాకా చేసిన చాలు, మీరు చేయండి, నేను ఇక నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను, నేను కేవలం సహాయ సహకారాలు అంటే సలహాలు మాత్రమే అందిస్తాను మీరు అడిగిన పని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ముచ్చలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ సంఘాన్ని వాళ్ళ సొంత తెలివితో సొంత జ్ఞానంతో కంట్రోల్లో పెట్టుకుని దిగిన వాళ్ళు ఉన్నప్పటికీ వారి చేతికి అప్పగించుకుంటే ఇప్పుడు వారి కంట్రోల్ పెట్టుకున్న వాళ్ళని మనం చాలా మంది చూస్తూనే ఉంటాం, అవునా? అవునండి, అవును. వాళ్ళ వివేకం కోల్పోతారు, చాదస్తం పెరుగుతూ ఉంటుంది. ఆ చాదస్తం పెరిగినా కూడా సంఘాలని వాళ్ళ కంట్రోల్ పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు, అవునా? ముఖ్యము పక్కదో పట్టించి పోతున్నా కూడా వాళ్ళు ఆ వదలరు చనిపోయేంత వరకు, నిజమే కదండి? వాస్తవం అండి, వాస్తవం. నా పని అయిపోయింది, ఇప్పుడు నేను ఇలా చేస్తే బాగుండదు, యవనస్తులకు అప్పగించాలి, వాళ్ళు ఇంకా వేగంగా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మంచి జ్ఞానవంతులకు అప్పగించాలని ఆలోచన చేయరు. ఆ వణుక్కుంటూ కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి ఇష్టపడతారు తప్పించి నిజమే అండి. ఒక 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 కాలం ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని మనము ముగించాలి మనం ఖచ్చితంగా. ఇక ఖచ్చితంగా దేవుడు పరిచర్యకు రావాలంటే దేవుని ప్రమేయం లేకుండా రావడం సాధ్యం కాదు. లేదా అపోస్తుల ద్వారా నిర్ణయించబడాలి. కొత్త నిబంధన కాలంలో చాలా మంది అపోస్తులు వారికి ఆ పని బాధ్యతలు అప్పగించారు. అలాగే సంఘం చేత గుర్తించబడాలి. లేకపోతే వాక్యానుసారంగా కనీసం బైబిల్ నీకు సపోర్ట్ చేయాలి. నువ్వు వాక్యానుసారంగా లక్షణాలతో నువ్వు నాయకుడు కావాలి. ఇవి కాకుండా మీరు ఏ కారణం చెప్పి వచ్చినా కూడా అది రైట్ కాదు. అది మీరంతా మీ భ్రమనే. ఇక నన్ను దేవుడు పిలుచుకున్నాడు కానీ అది చేశాడు ఇది చేశాడు అంటే అవన్నీ చూద్దాం మనం. సో ఎన్నిక అనేది ఖచ్చితంగా దేవుని ప్రమేయం ఉంటుంది, లేదా అపోస్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేదా బైబిల్ సంబంధమైనటువంటి ఆ పరిపక్వత ద్వారా మనము నాయకత్వంలోకి వస్తాం, లేదా సంఘం చేత గుర్తించబడ్డ ఈ 4 జరగాలి. ఈ 4 జరిగినప్పుడే నువ్వు నాయకునిగా ఉండటానికి అర్హుడు అవుతావు. లేదంటే నువ్వు నాయకత్వానికి మనం అర్హత సాధించలేము. అవి కూడా చూద్దాం. పనులు క్రీస్తుని పోలి నడుచుకుంటూ సత్యాన్ని బోధించడం. పనులు ఎలా చేయాలి? నిన్న మాట్లాడుకున్నట్టు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగినటువంటి స్థితిలో పనిచేయాలి. అంతేగాని నేను చెప్పడం మాత్రమే చేస్తానండి, చేయడం నా వంతు కాదు అని ఎవరైతే ప్రవర్తిస్తారో అది రైట్ కాదు. చాలా మంది సంఘాల్లో 4 గంటలకు అంటే బల్లగుద్ది చెప్తా ఉంటారు. ఏమని? 4 గంటలు లేచి ప్రార్థన చేయాలి, 5 గంటలు. వీళ్ళైతే లేవరు. మరి విచిత్రం. అంటే లేస్తే సంతోషం. ప్రజలకు మనం మోయలేని భారాలు చాలా మంది పెడతా ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చేస్తారో అదే చెప్పండి. మీరు చేయని పనులు ఎప్పుడు కూడా సంఘానికి బోధించడం రైట్ కాదు. నేను క్రీస్తు నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలగాల. క్రీస్తు మీద పౌలు యొక్క దృష్టి ఎంత శ్రేష్టమైన దాని మీద ఉందో మనం కూడా అంతే శ్రేష్టమైన దాని దృష్టి పెట్టగలగాలి, ఆ మాట చెప్పగలగాలి. సో ఈ రోజు మరి క్రైస్తవ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో మనందరికీ తెలుసు. సో కాబట్టి ఈ ఆధ్యాత్మిక నాయకత్వం అనేది చాలా చాలా ఉన్నతమైనది, చాలా చాలా శ్రేష్టమైనదిగా మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ 5 నాయకత్వాలను ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా చాలా విచిత్రంగా ఉంటది 5 రకాల నాయకత్వం. అంటే ఈ ముందున్నటువంటి విషయాలన్నీ కూడా అంటే చాలా భిన్నమైనవి. ఈ 5వ నాయకత్వం చాలా చాలా భిన్నమైనది. ఎవరికి అంతు చిక్కనిది, ఎవరికి అర్థం కానిది, ఎవరికి ఇష్టం లేని నాయకత్వం ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని ఎవరు ఇష్టపడరు. మొదటి 4 నాయకత్వాలకు చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. 5వ రకమైన నాయకత్వానికి నిజమైన ఫాలోయింగ్ ఉండదండి. ఫాలోయింగ్ ఉందంటే 4వ నాయకత్వం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకో చెప్తాను ఇప్పుడు. చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను చూడండి, వాళ్ళకి అంత పదవి కాలం ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే అంత పదవి కాలం ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అంత పవర్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర తల వంచుతారు కదా, చేతులు జోడించుకుంటారు, అవునా?
అవును. ఖచ్చితంగా అవునండి, మిగతాది అవును. 5 సంవత్సరాల పదవి కాలము వాళ్ళేమో సర్వీస్ అంతా జీవితాంతం చేసేవాళ్ళు. వాళ్ళు వీళ్ళకు లోబడతారు. విచిత్రం ఏందంటే అసలు వాళ్ళు వీళ్ళకి లోబడాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే. అవునా? కానీ అవునండి, రాజకీయ అవును. నాయకుల దగ్గర చేతులు కట్టుకుంటారు. అవునా కదండీ! ఆ! ఎందుకనంటే ఆ! ఈ రాజకీయ నాయకులకేంటి అంటే పదవీ కాలం 5 సంవత్సరాలు ఎందుకు పెట్టారో తెలుసా? ఒకవేళ వాళ్ళ పదవీ కాలం 20 సంవత్సరాలు లేకపోతే ఐపీఎస్ అధికారులకు 50 సంవత్సరాలు పెడితే ఏమైతది? దేశం ఎప్పుడో అమ్ముడు పోతుండే. అవునా? అవును, మొత్తం స్వార్థం అయిపోతుంది. ఆ! దేశం ఎప్పుడు అందుకే వీళ్ళకి పవర్ ఎక్కువుంటది కాబట్టి పదవీ కాలం తక్కువుంటది. అందుకే వీళ్ళకు అంత పదవీ కాలం 5 సంవత్సరాలు పెట్టడమే అది మామూలు విషయం గాదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లోనే దేశాన్ని తారుమారు చేయగలుగుతారు. దేశ ఆర్థిక వ్యవస్థను కింద చిన్నాభిన్నం చేయగలుగుతారు వాళ్ళు తలుచుకుంటే. అవునా? అవునండి, అవును. అందుకే వాళ్ళ పదవీ కాలం ఎక్కువుండదు. అంటే అధికారం పెరుగుతున్న కొద్దీ పదవీ కాలం అది తగ్గుతా ఉంటది. అందుకే అది చాలా డేంజరస్ థింగ్ అన్నాడు. అందుకే రాజకీయ నాయకులనే వాళ్ళు చాలా చాలా డేంజర్. అంటే అందుకే వాళ్ళకు అది అంత తక్కువ కాలం ఇవ్వబడుతుంది. విచిత్రమైంది అంటే ఇంత అధికారం ఉన్నటువంటి జీవితాంత కాలం అధికారం ఉన్నవాళ్ళు వీళ్ళకి భయపడతారు. వీళ్ళు లొంగుతారు. వీళ్ళు ఆళ్ళని కంట్రోల్‌లో పెట్టుకుంటారు. వీళ్ళు చెప్పినట్టు ఇవ్వకపోతే చంపిస్తారు గూడా. అంత ప్రమాదకరమైనటువంటి స్థితిగతులు సమాజంలో జరుగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉంటాం. ఇంకొక విచిత్రమైన విషయం ఏందంటే, వీళ్ళిద్దరు కలిసి నైతికపరమైన నాయకులకు లోబడతారు మళ్ళీ. అవునా? వాళ్ళంటే భయపడతారు. అంటే లోబడడం మీన్స్ ఏందంటే, వాళ్ళంటే ఎక్కడ లేని భయభక్తులు ప్రదర్శిస్తారు. అవునా? అవునండి, వాస్తవానికి అవును. వీళ్ళకు దండం వీళ్ళు పెడతారు. వీళ్ళు వీళ్ళు ప్రభుత్వం చేత ఎన్నుకోబడిన నాయకులు గాదు. లేకపోతే ప్రభుత్వం వీరికేమో అధికారము అంటగట్టిన సందర్భాలు ఏముండవు. కానీ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనిపిస్తే దేశంలో ఈ 2 రకాల నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళకు సలాం కొడతారు. జోడిస్తారు. అంటే చేతులు జోడిస్తారు. వాళ్ళంటే భయముంటుంది. నైతిక నాయకులంటే అందరికి భయముంటుంది. అవునా? అవునండి, అవును. ఆ! ఇప్పుడు విచిత్రం చూడండి. ఈ ముగ్గురు కలిసి విచిత్రం ఏందంటే, మతపరమైన నాయకులు కనిపించారనుకోండి, వాళ్ళ కాళ్ళ దగ్గర సాష్టాంగ పడతారు. అతను ఎమ్మెల్యేనా? ఎంపీయా? సీఎమ్మా? పీఎమ్మా? ఇదంతా ఏముండదు. అవునా? అవునండి. విచిత్రంగా లేదా మన దగ్గర? మన దేశంలో చాలా విచిత్రంగా ఉంటది. ఈ ముగ్గురు కలిసి ఈ మతపరమైన నాయకులకు లోబడతారు. ఇప్పుడు సీఎం అయినా గూడా మన సో కాల్డ్ పాస్టర్‌ల దగ్గర తల వంచుకొని ప్రార్థన చేయించుకుంటాడు. అంతే గదా! మరి ఇక్కడ బాబాల ఇక్కడ తల దగ్గర వంచి సాగిల ప్రార్థన పెడతారండి. చేయించుకుంటాడు. అక్కడికి పోయి వాళ్ళ బాబాల కాళ్ళు పట్టుకొని అక్కడ పాదాలు నమస్కారం పాదాలు. చేస్తాడు. ఇక్కడ సాష్టాంగ పడతారు. వాళ్ళు అక్కడ సాష్టాంగ పడతారు. వాళ్ళు కామన్ అది. అవునా? అవును. అవునన్న. ఆ! అంటే మతపరమైన నాయకులకొచ్చేసరికి అసలు వీళ్ళకి ఎలాంటి అధికారం ఉండదు. అసలు వీళ్ళు ఎలాంటి అసలు ఏ రకంగా ఎన్నిక చేయబడిన వారు కాదు. కానీ ఎన్నిక కలిగినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎంలు, పీఎంలు అలాగే నైతికపరమైనటువంటి నాయకులు సమాజానికి ఒక మాదిరి చూపించి ప్రజల కోసం సేవ చేసినోళ్ళందరూ ఈ మతపరమైన నాయకుల దగ్గర జోడిస్తారు చేతులెత్తి. దండం పెడతారు. అవునా? అంటే ఇప్పుడు భారతదేశంలో పవర్‌ఫుల్ నాయకత్వం ఏంటిదండి? మతపరమైన నాయకత్వం. మతపరమైన నాయకత్వం కదా! అది మన దుస్థితి. చూడండి అయితే మరి ఆధ్యాత్మిక నాయకత్వం లేదా స్పిరిచ్యువల్ లీడర్‌షిప్, బిబ్లికల్ ఎల్డర్‌షిప్ అనేది దీనికంటే భిన్నమైనది. ఈ 4 పొంతన లేదు దీనికి. ఉందా అండి? డిఫరెంట్ ప్రత్యేకత. కంప్లీట్ డిఫరెంట్. అండి. దీని అర్హతలు వేరు, దీని బాధ్యతలు వేరు, దీని ఆలోచన వేరు. ఇది మొత్తం పై సంబంధమైనది, పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది మాత్రమే ఉంటుంది ఇక్కడ. శరీర సంబంధమైనది ఏమి ఉండదు. భౌతిక సంబంధమైనది ఏమి ఉండదు కదా! అవునా అండి? అవునవునండి. అవునండి, అవును. మరి ఇప్పుడు చెప్పండి ప్రతి పాస్టర్ స్పిరిచ్యువల్ లీడరేనా? ప్రతి బోధకుడు, ప్రతి సేవకుడు, టీవీలో కనిపిస్తున్న ప్రతి ఇంటర్నేషనల్ స్పీకర్‌లందరూ వాళ్ళు ఆధ్యాత్మిక నాయకులంటారా? అనొచ్చా? అన్నారు. బయటికి అనబడ- పిలువబడతారేమో గానీ అనబడుతురు వాక్యాన్ని అనబడుతురు పోలిస్తే అన్న. కాదు. బయటికి అనకూడదు గాని పిలువబడతారేమో వాక్యాన్ని పోలిస్తే కాదు. అంటున్నాం అనిపించుకుంటున్నారు. మనుషుల దగ్గర అనిపించుకుంటారు కానీ దేవుని దగ్గర పాస్ గారు వాళ్ళు. ఇప్పుడు ఆలోచించండి. అందుకే నేను అక్కడ మీకు 4 దాంట్లో పాస్టర్‌లని ఎందుకు కలిపినా మీకు కోపం వస్తదేమో అని అందుకే ఇప్పుడు మీకు అర్థమై ఉండాల. కరెక్టేనా? నేను వాళ్ళని పాస్టర్‌లు అందులో పెట్టడం రైటే అంటారా? రైటే. అవునండి, ఉన్నారు. సో, ఇది నాయకత్వ విధానాలండి. ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఈ 4 గురించి గాదు. మనం 5వ నాయకత్వం గురించి నేర్చుకుంటున్నాం. అయిపోయింది. జస్ట్ అండర్‌స్టాండింగ్ కోసం మీ అవగాహన నిమిత్తము ఈ ఇంట్రడక్షన్‌లు అవన్నీ నేను జోడించడం జరిగింది. ఓకే. సో, మొదటి నాయకత్వం ఏదో అన్నారయ్యా. మొదటి నాయకత్వం ఐఏఎస్, ఐపీఎస్ ఏదో అన్నారు.
పరిపాలన పరిపాలనా నాయకత్వం, నాయకత్వం. అడ్మినిస్ట్రేటివ్ ఓకే, లీడర్షిప్ అండి. ఓకే, ఓకే. మీకు నేను నిన్న మర్చిపోయాను, ఇంట్రడక్షన్ క్లాస్ ఈ రోజు మార్నింగ్ పెట్టాను, ఎర్లీ మార్నింగ్ 5 ఏమో పెట్టాను. మళ్ళీ దాని ప్రింట్ తీసుకోండి ఒకసారి. ఓకే అండి. అవునయ్యా సో ఈ 5 రకాల నాయకత్వాలను మనం చూశాం. ఇప్పుడు 5వ నాయకత్వంలోకి వెళ్తున్నాం మనం. చాలా చాలా లోతైన విశ్లేషణ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా కావచ్చు. షార్ట్ సర్క్యూట్స్ కావచ్చు, ఫ్యూజులు ఎగిరిపోవచ్చు, వింటున్న కొద్దీ ఏమన్నా జరగొచ్చు. ఓకేనా? మీరు సిద్ధమేనా? అందరు నోట్స్ ఫాలో అవ్వండి. ఓకే. ఓకే. సంఘం యొక్క నాయకత్వం. సంఘం యొక్క నాయకత్వం గురించి మనం నేర్చుకుంటున్నాం. చర్చ్ లీడర్షిప్ లేదా బిబ్లికల్ ఎల్డర్షిప్, స్పిరిచువల్ లీడర్షిప్, ఆత్మీయ నాయకత్వం, ఆధ్యాత్మిక నాయకత్వం, సంఘ నాయకత్వం, ఏది అన్నా అన్ని ఒకటేనండి. ఇది వేరు ఇది వేరు ఏం కాదు, అన్ని ఒకటే. ఆధ్యాత్మిక నాయకత్వం అన్నా, ఆత్మీయ నాయకత్వం అన్నా, బిబ్లికల్ ఎల్డర్షిప్ అన్నా, స్పిరిచువల్ లీడర్షిప్ అన్నా, చర్చ్ లీడర్షిప్ అన్నా, సంఘం యొక్క నాయకత్వం అన్నా అన్ని ఒకటే, పర్యాయ పదాలు మాత్రమే. అదొకటి ఇదొకటైతే కాదు. కాబట్టి అది గ్రహించండి. సంఘం యొక్క నాయకత్వం. ఈ సమయంలో సంఘ నాయకత్వాన్ని అధ్యయనం చేయడం ప్రాముఖ్యం. నడిపింపు కొరకు సంఘ నాయకుల మీద ఆధారపడినందున వాక్యపు వెలుగులో సంఘ నాయకత్వాన్ని అధ్యయనం చేయడం మనకు చాలా అవసరం. ఎందుకు సంఘ నాయకత్వం నేర్చుకుంటున్నాం అంటే, నడిపింపు కొరకు అనేక మంది ప్రజలు నాయకుల మీద ఆధారపడిపోతారు. వాక్యం విషయంలో గాని, ఇతర విషయంలో గాని అందరూ నాయకత్వం మీద, నాయకుల మీద ఆధారపడిపోతారు. చిన్న ప్రోగ్రామ్ చేయాలన్నా, చిన్న పని చేయాలన్నా నాయకులను ఫోన్ చేసి అడుగుతారు. అయ్యగా నేను ఇదేం చేయాలి, చేయొచ్చా చేయకూడదా, ఏ పని చేయాలన్నా ప్రతి విశ్వాసి నాయకుల మీద ఆధారపడతారు. వాస్తవం చెప్పాలంటే ఆధారపడతారు అనే దానికంటే మనం ఆధారపడేలా చేసుకున్నాం మన మీద. అందుకే ప్రతి దానికి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు, ఈవెన్ ప్రార్థన కూడా మన మీదనే ఆధారపడతారు. జ్వరం వస్తే వాళ్ళు ప్రార్థన చేసుకోరు, మనల్ని ప్రార్థన చేయమని అడుగుతారు. అంటే మొత్తం నాయకుల దగ్గరే ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. అవునా? అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వినడు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం కూడా ఉంది. అందుకే వాళ్ళు ఇతరుల చేత ప్రార్థన చేయించుకోవడానికి ఎక్కువ ఆరాటపడతా ఉంటారు. వాళ్ళ జీవితంలో వారు దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని కోల్పోతున్నారు తెలియకుండానే. ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు అంటే నాయకుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. విచిత్రం ఏంది అంటే, కాపర్లు కూడా, నాయకులు కూడా స్టేజ్ ఎక్కితే పెద్ద స్పీకర్ కనిపిస్తే వాళ్ళు కూడా నెత్తి మీద చేయించుకొని ప్రార్థన చేసుకుంటారు. అదొక అలవాటు అయిపోయింది అంతే. దాని యొక్క ఉపయోగం ఏంటి, అది రైటా రాంగా మనకేం అవసరం లేదు. ఎవరు అంటే మనకు చిన్నప్పుడు, అంటే హిందువులుగా ఉన్నప్పుడు గుళ్ళోకి వెళ్తే షటకోపం నెత్తి మీద పెడితే ఫీలింగ్ వచ్చేది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు నెత్తి మీద పెట్టించుకుంటే ఒక ఫీలింగ్ కలుగుతా ఉంటది మనకి కదా. ఆ ఫీలింగ్ కోసం చేస్తామేమో నాకు తెలియదు మరి. అవునయ్యా, అదే అవును, ఆ ఫీలింగ్ కోసమే. మాకు సంఘంలో ఎవరు నాకు ఫోన్ చేసి అన్నా నేను నాకు స్వస్థత కోసం ప్రార్థన చేయండి, లేకపోతే అట్లా ఎవరు అడగరు. అంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, మాకు మామూలుగా రిక్వెస్ట్ పెడతారు, అన్న మేము ఇట్లా వెళ్తున్నాం ఇంటర్వ్యూకి ప్రార్థన చేయండి. అంతే కదా. అంటే ఎందుకు అన్ని విషయాలు మన మీద ఆధారపడేలా చేసుకుంటున్నాం. ఒకవేళ ఆధారపడితే ఏ విషయాలు విశ్వాసులు నాయకుల మీద ఆధారపడవచ్చు, ఏ విషయాలు ఆధారపడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అసలు ఫస్ట్ నాయకత్వం అంటే ఏంటిది అనేది మనం అందరం తెలుసుకోవడం చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. నాయకత్వాన్ని అర్థం చేసుకోవడం, అధ్యయనం చేయడం, దాన్ని స్టడీ చేయడం చాలా అవసరం. మీకు అందరికీ ఒక ప్రశ్న, ఈ రోజులలో సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారండి? సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? నాయకులు అంటే ఎవరు? ఏ నాయకులు నడిపిస్తున్నారు? పాస్టర్స్. అదే నేను ఎందుకంటే నా ప్రశ్న స్పెసిఫిక్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ గా జవాబు చెప్పాలా, జనరల్ గా ఉన్నప్పుడు జనరల్. నాయకులు అనేది జనరల్ ఆన్సర్. అసలు ఒరిజినల్ ఆన్సర్ ఏంటి? సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? పాస్టర్స్ నడిపిస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వ విధానాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, గ్రూప్ చర్చ. సంఘంలోని నాయకులు ఆధునిక నిర్మాణాలు అనగా వారు ఎన్నుకొనబడే తీరు, మరి పరిపాలించే తీరు ఏంటో మనం చూద్దాం. ఎందుకు ఈ నాయకత్వం బైబిల్లో ఉందా? మరి ఈరోజు సంఘాల్లో ఈ నాయకత్వం ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధానాన్ని అంటే ఎక్కడి నుండి కాపీ కొట్టారు, ఎలా వచ్చిందో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ముందు వెళ్దాం. చూడండి, కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే నాయకత్వ విధానాలు అంటే వారి పరిపాలించే తీరు ఎలా ఉంటుందంటే, సంఘంలో ఫస్ట్ పొజిషన్ లో బిషప్ ఉంటాడండి. ఫస్ట్ స్థానంలో బిషప్ ఉంటాడు. సో తర్వాత బిషప్ కింద కొంతమంది పాస్టర్స్ ఉంటారు. బిషప్ కింద పాస్టర్స్ ఉంటారు. పాస్టర్ కింద కాంగ్రిగేషన్ ఉంటుంది. ఈ రకమైనటువంటి నాయకత్వ విధానం లేకపోతే ఈ విధమైనటువంటి పరిపాలించే తీరు ఏ సంఘంలో ఉంటుంది చెప్పండి? మెయిన్ లైన్ చర్చెస్. ఓకే, మెయిన్ లైన్ చర్చెస్ అన్నిట్లో ఇదే విధానం ఉంటుందా?
ఏదైనా ప్రత్యేకమైన సంఘం పేరు ఏమైనా చెప్పగలుగుతారా? సిఎస్ఐ అన్న దక్షిణ సంఘం ఆర్సీఎం లో ఇది లేదండి. ఆర్సీఎం లో ఈ సిస్టమ్ లేదు. సిఎస్ఐ లో కూడా ఈ సిస్టమ్ లేదు. బాప్టిస్ట్ చర్చ్, బాప్టిస్ట్ లో ఓటింగ్. మెథడిస్ట్ లూథరన్. ఓకే, సిఎస్ఐ లో ఒక భాగం మాత్రమే ఉంది. పూర్తిగా ఇంకా మనం చూసినట్లయితే ఓకే, ఎవరో చెప్పారు కదా మెథడిస్ట్. వెరీ గుడ్ అండి. మెథడిస్ట్ సంఘంలో ఈ విధానం చూస్తాం. అంటే హైయరార్కీ స్థానంలో, అంటే అత్యధికమైనటువంటి అధికారం కలిగిన స్థాయిలో బిషప్స్ ఉంటారు. బిషప్స్ కిందనేమో పాస్టర్స్ ఉంటారు. పాస్టర్స్ కింద కాంగ్రిగేషన్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మెథడిస్ట్ చర్చ్. సిఎస్ఐ కూడా కాదు, కానీ మెథడిస్ట్ అయితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సిఎస్ఐలో ఇంకొంచెం మధ్యలో ఇంకా చాలా ఉంటాయి. ప్రెసిడెంట్స్ ఉంటారు, ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళకి ఎల్డర్స్ ఉంటారు. ఇవన్నీ ఇంకా సిస్టమ్ చాలా పెద్దగా ఉంటది అక్కడ. అవునా? సో ఇలాగా ఒక సంఘ విధానంలో మనం ఈ లీడర్స్ ఈ రకమైన నాయకత్వాన్ని చూస్తాం. కొన్ని ఉదాహరణలు మళ్ళీ గమనించుదాం. చూడండి, ఇంకొన్ని సంఘాలు ఎలా ఉంటదంటే ఎల్డర్స్ పైన ఉంటారు, ఎల్డర్స్ కింద పాస్టర్స్ ఉంటారు, పాస్టర్స్ కింద కాంగ్రిగేషన్ ఉంటుంది. ఇది ఏ సంఘంలో ఉంటుందండి? బాప్టిస్ట్. వెరీ గుడ్. బాప్టిస్ట్ చర్చిలు చూడండి. అంటే ఇప్పుడు మెథడిస్ట్ చర్చిలోనేమో ఒక రకమైనటువంటి నాయకత్వ విధానం చూస్తున్నాము. మళ్ళీ బాప్టిస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎల్డర్స్ అన్నిటికంటే పై స్థాయి. ఎల్డర్స్ కింద పాస్టర్స్ ఉంటారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే పాస్టర్ కింద కాంగ్రిగేషన్, అంటే చర్చ్ కాంగ్రిగేషన్ ఉంటుంది. ఇది బాప్టిస్ట్ యొక్క నాయకత్వ విధానం. అవునా అండి? అవును. పెద్దల కింద పాస్టర్స్. పెద్దల కింద పాస్టర్స్ ఉంటారు. ఇది మళ్ళీ ఇండిపెండెంట్ చర్చెస్ కి వచ్చినప్పుడు తారుమారుగా ఉంటుంది. అవునా అండి? అంటే పాస్టర్స్ పై స్థాయిలో ఉంటారు, ఎల్డర్స్ మళ్ళీ పాస్టర్స్ కింద ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళ కింద కాంగ్రిగేషన్ ఉంటుంది. అవునా? ఇది ఎక్కడ ఉంటుంది? ఇండిపెండెంట్ చర్చెస్ లో ఉంటుంది. అదేంటి మరి? బాప్టిస్టులేమో ఎల్డర్ పెద్దోడు, ఇండిపెండెంట్ చర్చెస్ కి వస్తారు పాస్టర్ పెద్దోడు అవుతున్నాడు. పాస్టర్ కి ఎక్కువ అధికారం ఉంటుంది. విచిత్రంగా ఉందే లేదా? ఉన్నది, విచిత్రమైన. మరి ఎలా వచ్చినాయి ఇలాంటి విధానాలు సంఘంలోకి? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎప్పుడైనా మనం ఈ వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇలా ఎలా ఉంటుందని? చాలా మంది ప్రశ్నించారండి. మీ బైబిల్ ఒకటే కదా, యేసు ఒకటే కదా, ఇన్ని రకాలుగా ఎందుకున్నాయని ప్రశ్నించారు చాలా మంది. చూడండి, ఒకసారి ఆలోచించండి. అదేంటి అక్కడ పెద్దోడు ఇక్కడ చిన్నోడు అవడం, ఇక్కడ చిన్నోడు అక్కడ పెద్దోడు అవడం ఏంటి? ఒకసారి ఊహించండి. అది ఎట్లుందనంటే చూద్దాం, ముందు ముందు మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ హైయరార్కీ ఎలా ఉండేదంటే ద క్లెర్జీ, అంటే అన్నిటికంటే హయ్యర్ స్థానంలో క్లెర్జీ ఉండేవాడు, అంటే ప్రత్యేకించబడిన వాడు అన్నట్టు. క్లెర్జీ కింద బిషప్ ఉండేవాడు, బిషప్ కింద కౌన్సిల్ ఆఫ్ బిషప్స్ ఉండేవారు. మళ్ళీ అంటే చూడండి, మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ బిషప్స్ కింద గ్రూప్ మళ్ళీ ఎల్డర్ ఉండేవాడు, పెద్ద కింద డీకన్ పరిచారకుడు ఉండేవాడు, పరిచారకుల కింద లోకల్ పాస్టర్స్ ఉండేవాళ్ళు, అంటే చూడండి స్థానిక సంఘ కాపర్లు అంటారు. వాళ్ళ కింద లేటి, ద కామన్ పీపుల్, లేటి అంటే సామాన్య ప్రజలు ఉండేవారు. ఇది ఫస్ట్ యునైటెడ్ మెథడిస్ట్ హైరార్కీ చర్చ్ లో ఈ విధానం ఉండేది. చూడండి ఎన్ని దాటుకోవాలి. ఒక సామాన్యుడు ద క్లెర్జీ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టం అండి. ఆయన లోకల్ పాస్టర్ దాటుకొని, డీకన్స్ దాటుకొని, ఎల్డర్ దాటుకొని, కౌన్సిల్ ఆఫ్ బిషప్ దాటుకొని, బిషప్ దాటుకొని ద క్లెర్జీని కలవాలంటే ఒకసారి ఎలా ఉంటుందో చూడండి. ఇంత తతంగా మనం దీనికంటే సీఎం కలవడం సులువు మనకి. అవునా అండి? అవునన్నా. ఒక ఎమ్మెల్యేని ఒక సీఎం కలవడం ఈజీ కదా మనకు. మరి ఏంటండి ఇదంతా ఎట్లా వచ్చిందో ఒకసారి ఆలోచించుదాం ఈ లేఖన ఇవన్నీ కూడా. ఇంకా ఇప్పుడు ఆర్సీఎంకి వెళ్తే ఏముంటది? పోపు అన్నింటికంటే ఉన్నతమైన స్థానం. పోపు కింద ఎవరు ఉంటారు? కార్డినల్స్ అంటాం. పోపు కింద ఉండే వాళ్ళందరూ కార్డినల్స్, రెండో స్థాయి నాయకత్వం వాళ్ళది. వాళ్ళ కింద ఆర్చ్ బిషప్స్ ఉంటారు, ఆర్చ్ బిషప్స్ కింద బిషప్స్ కింద మళ్ళీ ప్రీస్ట్, అంటే ఒక స్థానిక చర్చకుండే వాళ్ళని ప్రీస్ట్ అంటారు. అందరు బిషప్లు కాదు, వాళ్ళని ప్రీస్ట్స్ అంటారు. ప్రీస్ట్ కింద డీకన్స్ ఉంటారు, మళ్ళీ పరిచారకుల కింద లేటి, ద కామన్ పీపుల్, సామాన్య ప్రజలు ఉంటారు. చూడండి, ఇక్కడ కూడా ఒక హైరార్కీ, ఆర్సీఎం చర్చిలో ఉండే హైరార్కీ విధానం ఇలాగా ఉంటుంది. ఒక పిరమిడ్ ఆకారం అండి. ఎక్కడ చూసినా నాయకత్వం అనేది పిరమిడ్ ఆకారంలో చూస్తాం మనం. ఇంకా పోపు హయ్యే, ఇంకా అంతే, ఆయన కంటే మించినోడు బిషప్, అంటే ఇక్కడ ఆర్సీఎం లో ఉండడు. అవునండి? ఇప్పుడు ఆలోచించండి, ఒక కామన్ పీపుల్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళడమే కష్టం. ప్రీస్ట్ వాళ్ళలాగా వాళ్ళు ఇంటికి వచ్చి విజిటింగ్ కూడా చేయరు. వాళ్ళు బిషప్ ను కలిసి ఆర్చ్ బిషప్స్, కార్డినల్స్ వెళ్ళాలంటే ఎలా ఉంటుందో ఊహించాల్సిన ఇంకా అవసరం లేదు. ఇది పిఎం రేంజ్ కంటే ఎక్కువ ఉన్నట్టు ఉంటది. అవునా? అవునండి, అవునండి. పోపు వచ్చిండంటే అది పిఎం రేంజ్ కంటే ఎక్కువ ఉంటది. అవునా?
సో అవును. అవును. ఇంకా బిబ్లికల్ చర్చ్ హైరార్కీలో మనం చూసినట్లయితే అపోస్టల్స్, బిషప్స్ అండ్ ఓవర్సియర్, ఎల్డర్స్, డీకన్స్ అండ్ మినిస్టర్స్ ఇలా ఉంటుంది. సరే, సంఘ నాయకత్వంలో రకరకాల విధి విధానాలను, మనం రకరకాల నిర్మాణాలను, రకరకాల తీరుతెన్నులను మనం చూస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి, మరి ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఆ స్థాయి భేదాలు ఎలా కలిగినాయి? ఎవరు తీసుకొచ్చారు? చూడండి, ఇప్పుడు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అయినా మనకు ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడండి, లేదంటే ఫస్ట్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ అని పార్ట్నర్ ఉంటాడు, అంటే దాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు ఉంటారు. ఒక ఫౌండర్ అంటాం మనం, అంటే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ కింద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద డైరెక్టర్స్ ఉంటారు. డైరెక్టర్స్ కింద మళ్ళీ జనరల్ మేనేజర్స్ ఉంటారు. జనరల్ మేనేజర్ కింద మేనేజర్ ఉంటాడు. మేనేజర్ కింద సూపర్వైజర్స్ ఉంటారు. సూపర్వైజర్ కింద ఇలా వర్కర్స్ ఉంటారు. అంటే ఒక ఫ్యాక్టరీ నడవాలంటే ఇలాంటి విధానాలు ఉంటాయి. అవునా? ఫ్యాక్టరీలో ఇలాంటి నాయకత్వ తీరుతెన్నులు ఉంటాయి. అవునండి? ఒకరి మించిన ఒకరు అధికారం కలిగిన వ్యక్తులు అక్కడ మనం చూస్తాం. అవునా అండి? అవునవును. ఎస్. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటి వ్యవస్థను మనం చూస్తాం. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి పోతే అక్కడ కూడా మళ్ళీ ఒక వ్యవస్థ చూస్తాం మనం. అంటే ఓనర్ కింద చాలా మంది, అంటే ఎలా ఎంప్లాయీస్ ఉంటారు, అంటే బాస్ ఉంటాడు, బాస్ కింద టీమ్ లీడర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ కింద ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. అవునా? అంటే Yes. ఒక్కొక్క ఆఫీస్కి వెళ్తే ఒక రకమైన తీరుతెన్నుల వ్యవస్థ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీస్, అంటే కలెక్టర్ ఆఫీస్కి పోతే ఇంకా ఐఏఎస్ స్టాఫ్, దాని కింద ఇంకా ఎవరెవరు పనిచేసే వాళ్ళు, ఎంఆర్ఓలు కావచ్చు, రకరకాల ఆఫీసర్స్, అలా ఎంతోమంది ఆఫీసర్లు మనం చూస్తా ఉంటాం. వాళ్ళ కింద పని వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు. అంటే ఇలాగా ఒక వ్యవస్థను అక్కడ చూస్తాం. మరి ఇలాంటి వ్యవస్థ సంఘంలో ఎలా చొరబడింది? ఇలాంటి ఒక వ్యవస్థ సంఘంలో ఎలా చొరబడింది? సంఘంలోకి వెళ్ళగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ సిఎస్ఏ తీసుకున్నాం అనుకో, ఆడ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అని ఉంటారు. ఇప్పుడు లోకల్ గా వాళ్ళకి పాస్టర్స్ ఉంటారు, కానీ పాస్టర్లకు బళ్ళు ఇచ్చే అధికారం ఉండదు, పాస్టర్లకి బ్యాప్టిజం ఇచ్చే అధికారం ఉండదు. అవునా? ఒకవేళ స్థానికంగా ఎవరైనా బ్యాప్టిజం తీసుకోవాలంటే, బల్ల తీసుకోవాలంటే ఎవరు రావాలి? నెలకు ఒకసారి ఆ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రావాలి. అవునా అండి? అవునవును. మరి ఏంటి ఇవన్నీ? ఈ హైరార్కీ ఎలా వచ్చింది బైబిల్లో? స్థానిక సంఘాల్లో ఇలాంటి నాయకత్వాన్ని ఎవరు ప్రోత్సహించారు? ఈ నాయకత్వము ఎవరు దీన్ని తీసుకొచ్చారో ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు చరిత్ర నుంచి మనం చూస్తాం. ముందు ఫస్ట్ పర్యాయ పదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పర్యాయ పదాలు, సినోనిమ్స్ అంటాం. రెండు ప్రశ్న, సంఘ కాపరి లేదా పాస్టర్ ఎవరు? పాస్టర్ అంటే ఎవరిని మనం పాస్టర్ అంటాం? చెప్పండి. పాస్టర్ అంటే అర్థం ఏంటిది? ఇక్కడ అర్థం అడుగుతున్నాను. పాస్టర్ అంటే ఏంటిది? దేవుని సంఘానికి సేవ, పెద్ద, కాపరి కాపరి సంఘానికి కాపరి పెద్ద, క్రీస్తు కాపరి. పట్టునిచ్చుకున్న సంఘానికి పెద్ద. ఓకే, పాస్టర్ అంటే అర్థం ఏంటంటే కాపర్ అండి, కాయివాడు. దానికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కాయివాడు. ఆ టెక్నికల్ టర్మాలజీస్ ఇక్కడ ఏం వాడట్లేదు, సింపుల్ గా చెప్తున్నా. సంఘ కాపరి అంటే ఎవరు? పాస్టర్ అంటే ఎవరు అంటే కాయివాన్ని కాపరి అంటారు. అసలు తెలుగులో కాపరి అది. మేపువాడు, కాయవాడు. పాస్టరు సంఘంలో ఒకానొక సభ్యుడా లేక సంఘానికి శిరస్సా? సభ్యుడు. సభ్యుడు. సభ్యుడే. 100% సభ్యుడేనా, శిరస్సా? సభ్యుడు. 100% సభ్యుడే. సభ్యుడే. శిరస్సులాగా ఉండొచ్చు. అదే ఉండొచ్చా? ఉండకూడదు. అంటే నమ్మకాల్లో సభ్యుడిగా ఉండాలి, ప్రాక్టీస్ లో శిరస్సుగా ఉండాలి. అప్పుడైతే బ్యాలెన్స్ అవుతుంది మనకి. అవునవును అవునయ్య. అంతే కదా? అవును. అన్నా అర్థం కాదు. చెప్పేటప్పుడు నేను మీలాంటి ఒక సభ్యుని అని చెప్పాలి, కానీ ప్రవర్తించేటప్పుడు శిరస్సుగా ప్రవర్తించాలి. లేదు లేదు లేదు. చాలా చాలా సంఘాలు అలాగనే ఉందండి వాస్తవానికి. అదే లేదు లేదు అంటున్నాం, కానీ మనకు తెలుసు ఏం చేస్తున్నాం అనేది కదా. అట్లా ఉండకూడదు అంటున్నా. క్రీస్తుని శిరస్సుగా పెట్టేది పోయి ఈయన శిరస్సు అయిపోతున్నాడు. నేను పాస్టర్. మీకు దూరంగా ఉండొచ్చు, కానీ మీరు ఏం చేస్తున్నారో తెలియనంత అమాయకత్వంలో అయితే లేను. అంటే ఇప్పటికి నమ్ముతాను మీరు చాలా మంచోళ్ళని, అందుకోసం మీతో అంత ప్రేమగా ఉంటుంది. అన్నా మీ మంచోళ్ళం కాదన్నా, ఇంకా మంచోళ్ళగా తయారు కావాలి. కాలే ఇంకా కాలేదన్న. వాస్తవం అనేది. సో పాస్టర్ కూడా సంఘంలో ఒకానొక సభ్యుడే అండి. పాస్టర్ కూడా సంఘంలో ఒకానొక సభ్యుడు. కొత్త నిబంధనలో పాస్టర్ అనే పదం ఎన్నిసార్లు మీరు చూశారు? కొత్త నిబంధనలో పాస్టర్ అనే పదం మీరు ఎన్నిసార్లు చూశారు బైబిల్లో? అస్సలు లేదు. ఉండదు. అంటే కాపరి అని ఉంటది కానీ కాపరి సరే, కాపర్ అనే అనుకోండి, లేకపోతే ఎన్నిసార్లు ఉంది తెలుగులో? అదే పాస్టర్ అనే పదం ఇంగ్లీష్ అనుకోండి, తెలుగులోనే చెప్పండి. కాపర్ అనే పదం ఎన్నిసార్లు ఉంది? ఎన్నడూ చూడలేదు అన్న. కౌంట్ చేయడం. ఇంత దారుణం అండి. బైబిల్ ఒక్కసారి కూడా ఉన్నది. చూడండి. ఉన్నది ఎపిఎస్ లో ఉందన్న, ఎపిఎస్ పత్రికలో ఉందన్న.
ఎన్నిసార్లు చూశారని కార్యాలు అడుగుతున్నాను. 20 అధ్యాయం అన్నా 8వ బైబిల్లో వచనంలో ఉన్నది. కూడా తన సంఘమును కాయుటకు అనే మాట ఒక్క నిమిషం, ఉంటుంది. ఒక్క నిమిషం అండి. నేను ఒక్కటేసారి అడిగాను. పాస్టర్ అనే పదం ఎన్నిసార్లు ఉందని అడిగాను. ఒక్కసారి చూశారా, 2 సార్లు చూశారా, 3 సార్లు? నెంబర్ చెప్పండి చాలు. లేదండి పాస్టర్ అనే పదం లేదు. 23 లెక్కించండి కీర్తనలో అన్న, పాస్టర్లో ఒక్కసారి ఓకే. ఏంటండి బైబిల్‌లో ఒకే ఒక్కసారి ఉన్న పదం ఇంత ఫేమస్ ఎట్లయింది? వందల సార్లు రిపీట్ అయిన పదాలు ఫేమస్ కాలే. వందల సార్లు రిపీట్ అయినటువంటి పరిచర్యలు ఫేమస్ కాలే గాని, ఒకే ఒక్కసారి ఉన్నటువంటి ఈ పరిచర్య ఇంత ఫేమస్ ఎలా అయింది ఎప్పుడన్నా ఆలోచించారా? అపోస్తులు అనే పదం కొన్ని వందల సార్లు కనిపిస్తది. సువార్థికులు అనే పదం చాలా సార్లు కనిపిస్తది. బోధకులు పదం కనిపిస్తది. ప్రవక్తలు అనే పదం రిపీటెడ్‌గా కనిపిస్తది. కాపరి అనే పదం ఒకే ఒక్కసారి బైబిల్‌లో రాయబడి ఉంది. ఇవాళ నలుగురిని మింగేసి కాపరి ఒక్కడే ఇంత స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడు చెప్పండి? ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుని దృష్టిలో గ్రేట్ కాపరి. దేవుని దృష్టిలోనా? దేవుని దృష్టిలో అమ్మో! ఇది చాలా భయంకరమైన మాట. అవునన్నా. ఎస్ ఇట్లా కరెక్ట్ కాదు అది. అంటే దేవుని దృష్టిలో అపోస్తులు, సువార్థికులు, ఉపదేశకులు, ప్రవక్తలు నిల్లు ఓన్లీ పాస్టర్ ఒక్కడే హీరో అంట. వీళ్ళంతా జీరో, ఆయన ఒక్కడే హీరోనా? లేదు అయ్యారు, వాళ్ళే ముందు, వాళ్ళ తర్వాత కాపరి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళ నలుగురిని జీరో చేసి కాపరి ఒకడే హీరో అయిపోయాడు. అవునా? అవునయ్య అవును. అవునన్నా. అవును. ఎందుకైందో చూద్దాం. దానివల్ల నష్టం ఏంటిది, లాభం ఏంటి అన్ని చూద్దాం. మంచి చెడులు అన్ని చూద్దాం. ఓన్లీ మరి నష్టమే కాదు, లాభం కూడా ఉంది. అయితే ఏంటో చూద్దాం. పాస్టర్ అంటే పోయోమెన్, గ్రీక్ పదం అండి. పోయోమెన్ అంటారు. ఒక కాపరి. పాస్టిన్ లో పాస్టురా అంటారు. లాటిన్ భాషలో ఏమంటారంటే పాస్టురా. పాస్టురా, పోయోమెన్ ఇవన్నీ మనం ఎందుకు చూపిస్తున్నానో మీకు తర్వాత చెప్తాను. ఎందుకు గ్రీక్ పదాలు చూస్తున్నాం. కాపర్లు, గ్రీక్ లో కాపర్లు అంటే పోయోమెనస్ అంటే ప్లూరల్ వర్డ్ అంటాం, బహువచనము. బహువచనాన్ని పోయోమెనస్ అంటారు. లాటిన్ లో పాస్టరేస్ అంటారు. సో ఇంకా మనం చూసినట్లయితే పెద్ద అని తెలుగులో బైబిల్లో ఉన్నటువంటి పెద్ద అనే పదానికి ప్రెస్బిటర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే గ్రీకులో ప్రెస్బిటర్ అంటాం. అసలు ప్రెస్బిటర్ అంటే అర్థమైంది అని అంటే అక్షరాల వృద్ధుడు లేక పరిపక్వత కలిగిన పెద్ద మనిషి అని అంటారు. అసలు సహజంగానే పెద్ద అనేది సమాజ పరంగా గాని, బైబిల్ పరంగా గాని పెద్ద అంటే అర్థమైంది అంటే అక్షరాల వృద్ధుడు లేక పరిపక్వత గల పెద్ద మనిషి అని అర్థం. మరి సంఘ పెద్ద అన్నప్పుడు బైబిల్లో సంఘ పెద్ద అని ప్రస్తావించినప్పుడు ఏంటిది అంటే దాని అర్థం ఏంది అంటే కొంచెం పరిపక్వత కలిగిన పెద్ద మనిషి అనే అర్థంతోనే వాడారు. కానీ మన దౌర్భాగ్యకరమైన స్థితి ఏంది అంటే 18 సంవత్సరాలు కూడా సంఘ పెద్దలు అవుతున్నారు కదా! ఎలాంటి అనుభవం లేకపోయినా, ఎలాంటి జ్ఞానం లేకపోయినా, ఎలాంటి పరిపక్వత లేకపోయినా ఏదో బైబిల్ కాలేజ్ చదువుకొని ఒక సర్టిఫికేట్ పేపర్ ముక్క పట్టుకొని వచ్చి నేను పాస్టర్‌నే అంటున్నారు. బ్రదర్ గెలాక్సీ M20 గారు, నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తూనే ఉన్నాను. మీరు అన్‌మ్యూట్ చేసుకుంటున్నారు. దయచేసి కొంచెం మీ ఫోన్ కంట్రోల్‌లో పెట్టుకోండి. మీ పేరేంటో కూడా తెలియదు. సో ప్రెస్బిటర్ అక్షరాల వృద్ధుడండి పెద్ద అంటే. మీరు అప్పుడు ఆలోచించాలి, సంఘ పెద్దలు ఎవరైనా కావచ్చా? ఇప్పుడు మీకు పెద్ద సవాల్తో కూడినటువంటి ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం బైబిల్ పరంగా. బైబిల్లో పెద్దలను ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకున్నారా? చిన్న వయసులో ఉన్న వాళ్ళని ఎన్నుకున్నారా? యవనస్తులను పెద్దలుగా సంఘాలకు నియమించారా లేదా అనేది మనం చూద్దాం. ప్రెస్బిటెరోస్ గ్రీక్ లో పెద్దలు, ప్లూరల్ వర్డ్, ఇది బహువచన పదం పెద్దలు అనేది. ఇంకా బైబిల్లో అధ్యక్షుడు అనే పదం కూడా వాడబడింది. అధ్యక్షుడిని ఇంగ్లీష్ బైబిల్లో బిషప్ అంటాం. తెలుగులో అధ్యక్షుడు అనే దానికి ఇంగ్లీష్ లో బిషప్ అని ఉంటుంది. తెలుగులో పెద్ద అనే దానికి ఇంగ్లీష్ లో ఎల్డర్ అని ఉంటుంది. తెలుగులో కాపర్ అనే దానికి ఇంగ్లీష్ లో పాస్టర్ అని ఉంటుంది అంతే. ఎపిస్కోపస్ అంటాం దీన్ని. అధ్యక్షుడు అంటే ఎపిస్కోపస్ గ్రీక్ లో అధ్యక్షుడు లేక బిషప్ అని అర్థం. ఎపిస్కోపల్ పరంపర అంటారు, అంటే అధ్యక్షుల పరంపర. అంటే అధ్యక్షుల పరంపర ఎలా కొనసాగించబడింది, ఇది ఎక్కడ ప్రారంభమైంది, మన చరిత్రను కూడా చూపిస్తున్నాం. చూద్దాం. ఎపిస్కోపోయి గ్రీక్ లో అధ్యక్షులు లేక బిషప్పులు అంటారు. ఎపిస్కోపోయి అంటే ఇది బహువచన పదం. మనం ఇప్పుడు ఏమి చూస్తున్నాం, ప్రతి దాంట్లో సింగులర్ చూస్తున్నాము, బహువచన పదం చూస్తున్నాం, అంటే ప్లూరల్ పదాలు చూస్తున్నాం. ఎందుకు ఈ బహువచన పదం, ఏకవచన పదాలు చూస్తున్నామో ముందు మీకు అర్థమవుతుంది. సరే, ఒక్కసారి కింది లేఖనాలను గమనించండి. నేను ఈ 2 లేఖనాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఇది ఈ మధ్యలో వదిలేస్తే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. మంచిగా వినండి, సంఘపు పెద్దలను పిలిపించాను. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇదే లేఖనం కంటిన్యూలో 28వ వచనంలో పౌలు ఏమంటారో చూద్దాం. అపోస్తుల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, మంచిగా వినండి, తన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో, అధ్యక్షులు బిషప్స్ కదా, అధ్యక్షులు అంటే ఇంగ్లీష్ లో బిషప్, అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ ఒకే గుంపు పట్ల మంచిగా చూడండి, లేఖనం అంతా సందర్భం అంతా ఒకటే అండి. 17వ వచనం నుంచి వెళ్ళి చివరి వచనం వరకు, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 17వ వచనం నుంచి వెళ్ళి చివరి వచనం వరకు ఒకే గుంపు ఒకే సందర్భానికి సంబంధించినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తాం. మళ్ళీ చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అనేది ఈ లేఖనం. ఇప్పుడు మీకు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, పై లేఖనాలలో ఒకే గుంపు పట్ల వాడబడిన 3 వేరువేరు పదాలు ఏమిటి? పై లేఖనాలలో ఒకే గుంపు పట్ల వాడబడిన 3 వేరువేరు పదాలు ఏమిటి? పెద్ద, కాయుట, అధ్యక్షులు. ఓకే, పెద్దలు, కాపర్లు, అధ్యక్షులు. కాయవారు అంటే ఎవరు? కాపర్లు. అవునండి. ఓకే, ఇప్పుడు మీరు విశ్లేషించుకోండి. మీ కళ్ళ ముందు చూపిస్తున్న ఈ సత్యాన్ని మీరు ఒకసారి అన్ని రకాలుగా పరిశీలన చేసి చూడండి. పెద్దలు అన్న, కాపర్లు అన్న, అధ్యక్షులు అన్న ఒక్కటేనా వేరువేరా? ఒకటే. చెప్పాలి. పెద్దలు అన్న ఎల్డర్స్ అంటాం ఇంగ్లీష్ లో, కాపర్లు అంటే పాస్టర్లు, అధ్యక్షులు అంటే బిషప్లు. ఇప్పుడు ఎల్డర్స్ అన్న, పాస్టర్స్ అన్న, బిషప్స్ అన్న ఒక్కటేనా వేరువేరా? ఒకటే. మాట్లాడాలి. ఒకే గుంపు వాడబడిన పేర్లు. వేరువేరా అండి? ఒకటేనా? ఫ్లాట్ గా చెప్పండి, మంచిగా ఆలోచన చెప్పండి. బిషపులు అనేది ఎల్డర్స్ అని వేరువేరండి. వేరు వేరే కాదన్నా, ఒకటే. ఇప్పుడు పై లేఖనాలలో పౌలు వాళ్ళని వేరువేరుగా చూపించాడా, ఒకే గుంపుకు వాడాడా పదాలని? ఒకే గుంపు పెద్దలను పిలిపించాడు. ఒకే గుంపులో వాడాడు. వెరీ గుడ్. ఇవన్నీ ఒకే గుంపుకు సంబంధించిన పర్యాయ పదాలు ఇవి. పౌలు ఎఫెసు నుండి మిలేతు నుండి ఎఫెసు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించి ఆ సంఘ పెద్దలతో మాట్లాడుతూ, ఓ సంఘ పెద్దలారా, దేవుడు మిమ్మల్ని దేనింది అధ్యక్షులు ఉంచినో ఆ యావత్తు మందను గురించి మీరు జాగ్రత్త పడండి, దాని కాయుట విషయంలో జాగ్రత్త పడండి. ఇప్పుడు పెద్దలు అన్న, అధ్యక్షులు అన్న ఒకటే, వీళ్ళే సంఘాన్ని కాసేవాళ్ళు. అవునండి. సంఘాన్ని ఎవరు కాయాలా? పెద్దలుగా పిలువబడుతున్న వారు లేదా అధ్యక్షులుగా పిలువబడుతున్న వారు కాయాలి. అవునా? అవును అవును. ఇప్పుడు పెద్దలు, కాపర్లు, అధ్యక్షులు ఒకటేనా వేరు? ఒకటేనా? ఒకటే. ఓకే అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందు ముందు చూపిస్తాను. ఇంకొన్ని లేఖనాలు చూసిన తర్వాత మీకు డౌట్ కొంచెం క్లియర్ కావచ్చు. చూడండి, 1:6 చూద్దాం. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయమై నేరం మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్నాడలా అట్టి వాణిని పెద్దగా నియమింపవచ్చును. చూడండి, పెద్దగా నియమింపవచ్చును. 6వ వచనంలో పెద్ద అనే పదాన్ని వాడారు. వెంటనే పౌలు మళ్ళీ ఏమంటున్నాడు 7వ వచనంలో? ఎందుకనగా, చూడండి కంటిన్యూ, దాన్ని ఎందుకనగా అనేది 6వ వచనానికి సంబంధించిందా, సంబంధం లేనిదా? అదే సంబంధించి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వల్లే నిందారహితుడై ఉండవలెను. ఇప్పుడు చెప్పండి, అక్కడ పెద్ద, ఇక్కడ అధ్యక్షుడు అని చెప్పిన 2 పదాలు ఒకే వ్యక్తికి, ఒకే గుంపుకు వాడుతున్నాడా పౌలు? వేరు వేరు గుంపులకు వాడుతున్నాడా? ఒకే గుంపే. పెద్ద అన్న, అధ్యక్షుడు అన్న ఒకటేనా వేరువేరా? ఒకటే. ఎల్డర్ అన్న, బిషప్ అన్న ఒకటే. సో పై లేఖనాలు ఒకే గుంపు పట్ల 2 వాడబడిన పదాలు ఏంటి? పెద్దలు మరియు అధ్యక్షులు. అంటే పౌలు క్లారిటీగా ఉన్నాడు, పెద్దలన్న, అధ్యక్షులన్న ఒకటే. మరి అదేంటండి? బైబిల్ ప్రకారం పెద్దలన్న, అధ్యక్షులన్న ఒకటే, కానీ సిఎస్ఐ కొద్ది పెద్ద వేరు, అధ్యక్షుడు వేరు. బ్యాప్టిస్ట్ కి వెళ్తే పెద్ద వేరు, ఎల్డర్ వేరు. మళ్ళీ అవునా? సరే, ఎల్డర్ వేరు, పాస్టర్ వేరు. కానీ బైబిల్ ప్రకారం పాస్టర్ అన్న, ఎల్డర్ అన్న ఒకటే స్థాయి. అవునా? ఒకటే. అంటే బైబిల్లో ఎలాంటి స్థాయి భేదాలు లేనటువంటి బాధ్యతలను, పరిచర్యలను మరి సంఘంలో స్థాయి భేదాలు కలిగినటువంటి ఎలా మార్చుకున్నారు? మనం అందరం ఎలా మార్చుకున్నాం చెప్పండి? బైబిల్ అయితే స్థాయి భేదం లేదు. బైబిల్ ఇవన్నీ ఒకే స్థాయి పరిచర్య విధానాలు, ఒకే గుంపుకు వాడబడినటువంటి పదాలు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మా బాబుకు అంటే ఎప్పుడైనా లెటర్ రాస్తే ఏమంటే తండ్రి లేదా సంరక్షకుడు, ఆ పోషణకర్త అని సంతకం పెడతాం కదా చిన్నప్పుడు లెటర్లు రాసినప్పుడు. అవునా కదా? అంటే అర్థం ఏంటిది? మన బాబుకు తండ్రి వేరే,
సంరక్షకుడు వేరే, పోషణకర్త వేరే కదా. ముగ్గురు కాదు, వేరు కాదు. వేరు. ఏ తప్పండి, ముగ్గురు వేరు వేరు కదా, ఒకటేలా అవుతారు? ఈ మూడు ఒకే ఆయన చేసింది. అంటే ఇప్పుడు బైబిల్లో ఈ ముగ్గురు వేరు వేరు కదా. అన్ని అధికారం కోసం చేసుకున్నాను. సరే, మీకు ఇంకా లేఖనాలు కావాలంటే నేను చూపిస్తాను. చూడండి ఒకసారి, మొదటి పేతురు 5:1. తోటి పెద్దను, మంచిగా వినండి. పేతురు ఏమండి? తోటి పెద్దను, పెద్ద అన్నాడు. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడు మహిమలో పాలివాడునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. ఏమన్నాడు చూడండి, తోటి పెద్దను, మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పెద్దలకు పేతురిస్తున్న సందేశం చూడండి, విచిత్రంగా ఉంటది. ఏమన్నాడు? 2వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారమును ఇష్టపూర్వకంగా గాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. పై విచారణ అంటే ఓవర్సీయింగ్ చేస్తంట. ఓవర్సియర్స్ అన్న కూడా మళ్ళీ ఒకటే, దానిని కాయుడి. ఎవరిని గాయమంటున్నాడు? పెద్దలనే గాయమంటున్నాడు. అవునండి, సంఘాన్ని ఎవరు గాయాలా? పెద్దలు కాదు. ఇప్పుడు మన ఇండిపెండెంట్ చర్చెస్ లో ప్రాబ్లం ఏంటి? పాస్టర్ వేరే, పెద్దలు వేరే. పెద్దలు అనేది ఒక డిఫరెంట్ పోస్ట్ అది, అవునా? స్థాయి భేదం ఉందా మనకు సంఘంలో? ఇండిపెండెంట్ చర్చెస్ లో కూడా పాస్టరు అయ్యరారికి అధికారం ఎక్కువ కలిగినోడు, పెద్దలు వాళ్ళ కింద ఉండాలి, అవునా? అవునండి. మరి ఎక్కడ నుండి వచ్చిందంటే మళ్ళీ చాలా గొప్పగా చెప్తారు కొంతమంది. నేను బోధిస్తున్నాను, అయ్యా మా సంఘంలో పెద్దలు ఉన్నారండి. పెద్దలు ఉన్నారు, కానీ ఆ పెద్దలు నీ సమాన స్థాయి అధికారం కలిగిన వాళ్ళైనా, నీ సమాన స్థాయికి వాళ్ళను గౌరవించగలుగుతావా, నీ సమాన స్థాయి సంఘంలో చూపించగలుగుతావు అంటే మళ్ళీ అది ఉండదు, అవునా అండి? అవునయ్యా. అయిపోయింది. అంటే చూడండి, ఎక్కడికైనా మళ్ళీ మనమే కింగ్ సోలో. సో పై విచారణ చేసి దానికి చూడండి, ఇక్కడ ఒకే గుంపు పట్ల పై లేఖనాలు వాడబడిన వేరు వేరు పదాలు ఏంటి? పెద్దలు, పై విచారణ చేయవారు, కాపర్లు, అవునా అండి? అన్ని ఒకటైనా వేరు వేరే? ఇప్పుడు నేను తండ్రి కుటుంబాన్ని సంరక్షించాలంటే తండ్రి అది బాధ్యతను తెలియపరుస్తుంది, అవునండి? దాని పేరు నేను తండ్రి, కానీ తండ్రి చేసే బాధ్యతలను సంరక్షించడం, పోషించడం అనేది తండ్రి యొక్క బాధ్యత. మరి పెద్దలు ఏం చేయాలా? పెద్దలే పై విచారణ చేయాలా, పెద్దలే కాయాలి. ఈ పై విచారణ చేయడం, కాయడం అనేది ఎవరి బాధ్యతలు? పెద్దల యొక్క బాధ్యతలు, అవునండి? అప్పుడు పెద్దలు అన్నా, కాపర్లు అన్నా, అధ్యక్షులన్నా, బిషప్పులన్నా, ప్రెస్బిటర్స్ అన్నా కూడా ఒకటే. ప్రెస్బిటర్ అన్ని గ్రీక్ పదం మాత్రమే కదా. చూడండి, వివిధ భాషల్లో ఉన్న పదాలను మనం ఏం చేసినామంటే, గ్రీక్ లో ఉన్న ప్రెస్బిటర్ అనే పదం ఒకటి తీసుకున్నాం, ఇంగ్లీష్ లో ఉన్న బిషప్ అనే పదం తీసుకున్నాము, తెలుగులో ఉన్నటువంటి ఇంకా లేకపోతే ఇంకో ఎల్డర్ అనే పదం తీసుకొని ఈ మూడింటికి మనం స్థాయి భేదాలు కలిగించాం. ఎంత ఆశ్చర్యకరం అండి! భాషలో మాత్రమే భాష మాత్రమే వేరు, భావం ఒకటేనా మూడింటికి? అవును, భాషలు మాత్రం వేరు. అది ఎట్లుందంటే, ఇంగ్లీష్ లో అన్న, తెలుగులో బాయి, మనం సహోదరుడు ఇలాంటి పదాలు తీసుకొని, సహోదరుడు అంటే వేరు కదా, సోదరుడు అంటే వేరు, బ్రదర్ అంటే వేరు, బ్రదర్ అంటే వేరు, అన్నయ్య అంటే వేరు. అది పక్కన పెట్టండి. అన్నయ్య అంటే పెద్దవాడు వస్తాడు వయసులో. బ్రదర్ అంటే సహోదరు అంటే వేరు, బ్రదర్ అంటే వేరు, బాయ్ అంటే హిందీలో, సోదరుడు అంటే వేరు. అంటే ఇప్పుడు ఏం చేసినాము? ఇవన్నిటికీ ఒక స్థాయి భేదాలు కలిగించినాము. ఎలా ఉంటుంది చెప్పండి? సహోదరుడు అంటే అందరికంటే పెద్దవాడు, సోదరుడు అంటే ఆ సహోదరుని కంటే చిన్నవాడు, బ్రదర్ అంటే ఇంకా చిన్నవాడు అన్న అనుకో, అర్థం ఉంటుందండి? మాట్లాడాలా? ఉండదన్న, ఉండదు, అర్థం లేదు. డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? అంటే మనం చేసే మనం పెట్టుకున్నటువంటి పరిచర్యలకు ఏమైనా సెన్స్ ఉందంటారా ఇప్పుడు? లేదండి, పేరు మాత్రమే. ఒక 5 నిమిషాలు తీసుకొని ముగిస్తానండి, తప్పుగా అనుకోద్దు. ఎందుకంటే మనం ఒక పాఠం దగ్గర ముగించుకుందాం. ఓకే, పరిశుద్ధ గ్రంథం ప్రకారం పాస్టర్, పెద్ద, కాపరి, అధ్యక్షుడు లేక బిషప్ అన్ని ఒకే క్రియ అని విభిన్న కోణాలు వివరించబడ్డారు. ఇవన్నీ పర్యాయ పదాలండి. పర్యాయ పదాలకు స్థాయి భేదాలు కలిగించుకున్నామంటే, ప్రపంచంలో పర్యాయ పదాలకు స్థాయి భేదాలు, అధికార స్థాయిలు కల్పించుకున్న ఒకే ఒక చరిత్ర క్రైస్తవ చరిత్రలో మాత్రమే సాధ్యం అండి. చూడండి, అన్యులకు చూస్తే అవి నిజంగా డిఫరెంట్ పదాలే. ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, మేనేజరు, బాస్ కదా, ఎండి, మేనేజింగ్ డైరెక్టరు, సూపర్వైజర్, ఇవన్నీ నిజంగా డిఫరెంట్ పదాలు అవన్నీ కదా. అవునయ్యా. మీరు చూడండి, ఏ ప్రపంచంలో ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా, గవర్నమెంట్ సెక్టర్లో అయినా, వ్యవస్థలో ఏ పదం దానికి ఉంటది కదా. ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ, కలెక్టర్ అంటే కలెక్టర్, ఎండిఓ అంటే ఎండిఓ, ఎవరి పదాలు వారికి ఉంటాయి, ఎవరి పదవులు వారికి ఉంటాయి. ఎవరి పని వాళ్ళకే ఉంటుంది.
ఎవరి పని వారికే ఉంటది. వాళ్ళు కన్ఫ్యూజ్ కాలేదు ఎక్కడ కూడా. కనీసం వాళ్ళ అధికార స్థాయిలో ఒక అధికారం దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటది కానీ వాళ్ళకుండే బాధ్యతలు అంటే పదవులలో ఏం తేడా ఉండదు. అవునండి? అవునయ్యా, అవును. అవునండి, అవును. ఎమ్మెల్యేకే ఉంటది, ఎంపీకే ఉంటది, ఎమ్మెల్సీ ఉంటాడు. అవునా కదా? సీఎం ఉంటది, పిఎం ఉంటది, డిప్యూటీ సీఎం. వాళ్ళు కన్ఫ్యూజ్ ఏం లేదు అక్కడ. ఎస్. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంటే. అసలు ఈ కానీ చదువు మన దగ్గర మాత్రం విచిత్రం అంటే క్రైస్తవ సంఘము చూడండి, అధికారం కోసము స్థాయి భేదాలు కలిగించడం కోసం ఎంత దిగజారుడుతనానికి మనం వెళ్ళిపోయినామంటే ఎంత సాతాను కుట్రకు గురైనామో మీరు ఊహించలేరండి. యేసు ప్రభు నేర్పించినటువంటి సేవక నాయకత్వానికి ఇదంతా విభిన్నమైనదా? యేసు ప్రభు నేర్పించాడా ఇలాగ ఎప్పుడైనా? విభిన్నమైనదే. చూపిద్దాం. మనం ముందు ఇంకా అయిపోలేదు. ఇది చాలా 8 రోజులు జరుగుతుందండి ఈ క్లాస్, ఒక్క రోజు కాదు. ఎందుకంటే నాయకులుగా మీరు నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. 8 కాదు 10 రోజులు నేను చెప్తా. అంటే యేసు ప్రభు శిష్యులకు నేర్పించిన సేవక నాయకత్వం గురించి నేర్చుకుంటా ఉంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి మనకు. ఆయన ఏం నేర్పించాడు? ఇన్ని స్థాయి భేదాలు మనం ఎలా కలిగించుకొని ఉప్పుతున్నాం మనం సంఘాలలో. మీరందరూ సహోదరులు, మీరంతా సమానులని యేసు ప్రభు చెప్పినటువంటి, మీరందరూ కేవలం దాసులు అని చెప్పినటువంటి మాట ఎక్కడ మనము మంట కలిపేసాం, ఎక్కడ సమాధి చేసినాం మనం చెప్పాలి. అవునయ్యా, అవును. అర్థం కోసం నేను త్వరగా చెప్పి ముగిస్తాను, లేట్ అయిపోయింది. కాబట్టి పాస్టరు, కాపరి, పెద్ద, బిషప్ లేక అధ్యక్షుడు అనే పదాలు ఒకే వ్యక్తిని సూచించడానికి వాడబడ్డాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతే తప్పించి స్థాయి భేదాలు కలిగించేటువంటి పరిచర్యలు ఏమాత్రము కాదు. వీటికి అధికార స్థాయిలు అసలే ఇవ్వబడలేదు. బైబిల్ ప్రకారం ఎలాంటి అధికార స్థాయిలు ఇవ్వబడలేదు. అంత మాత్రమే కాదు, ఈ పదాలు క్రొత్త నిబంధనలో ఒకదానికి బదులు ఇంకోటి వాడబడ్డాయి, ఒక పదానికి బదులు మరొకటి వాడబడ్డాయి తప్పించి అవి వాటికి ఎలాంటి స్థాయి భేదాలు అధికార స్థాయిలు లేవు. ఏమైనప్పటికీ ఇవి పెద్ద పదవులు లేక ప్రాముఖ్యమైన బిరుదులు కావు గాని బాధ్యతాయుతంగా పనిచేసే విధులు. మన దురదృష్టం ఏంది అంటే మనకు దేవుడు అప్పగించినటువంటి విధిని అంటే బాధ్యతని వాటిని బిరుదులుగా మార్చుకున్నాం. బహుశా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఎవరు కూడా కలెక్టర్ సో అండ్ సో అని చెప్పుకోరు. పేరుకు ముందు కలెక్టర్ సో అండ్ సో, ఎమ్మెల్యే సో అండ్ సో అని ఉండదు. ఏమంటారండి? మన దగ్గర మాత్రమే పేరుకు ముందు పాస్టర్, పేరుకు ముందు ఇవన్నీ పెట్టుకుంటాం. నిజమా కాదండి? పాస్టర్ అనేది మనం బిరుదుగా వాడుతున్నావా, బాధ్యతగా వాడుతున్నావా? బిరుదుగానే వాడుతున్నాం. ఎంత ఉప్పొంగుతామో పేరుకు ముందు పాస్టర్ అని వేసుకుంటే, అంటే బిరుదుగా వాడుతున్నాం. మనం బాధ్యతయుతంగా ఏం వాడట్లేదు. మనకు పాస్టర్ అనేది ఒక పదవి అయిపోయింది. పాస్టర్ అనేది ఒక బిరుదు అయిపోయింది. అధ్యక్షుడు, బిషప్ ఇవన్నీ పదవులు, బిరుదులు అయిపోయినాయి. పదవులు ప్లస్ బిరుదులు అవి. అంతేగాని బాధ్యత కాదు అది మనకు. చూడండి, బాధ్యతలను విధులుగా బిరుదులుగా మార్చుకున్నటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. విన్స్టెంట్ వర్డ్ స్టడీస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ లో ఏం చూస్తున్నాం అంటే యూదుల సమాజంలో పెద్దలుగా పిలువబడిన వారు అన్యుల సమాజంలో బిషప్లుగా పిలువబడతారు. బిషప్ అనే పదం ఎక్కువగా పౌలు పత్రికలో మాత్రమే మనకు కనిపిస్తుంది. సింపుల్ లాజిక్ అండి. ఎందుకంటే యూదులకి బిషప్ అనే పదం తెలియదు. అధ్యక్షుడు, బిషప్ అంటే అర్థం ఏంటి? అధ్యక్షుడు అనే పదం తెలియదు. అందుకే మీరు పేతురు రాసిన పత్రికలో గాని ఆ యూదుల సందర్భంలో ఎక్కడ చూసిన పెద్ద అనే పదమే పేతురు వాడాడు. కానీ పౌలు అన్యజనులకు అపోస్తులుగా వచ్చాడు కాబట్టి అన్యజనులు వాడుకునేటువంటి బిషప్ అనే పదాన్ని వినియోగించాడు, యూదులు వాడుకునే పెద్ద అనే పదాన్ని కూడా వాడాడు. అందుకే అపోస్తుల కార్యంలో కన్ఫ్యూజ్ అవుతారని పెద్దలు అని చెప్పేసి మళ్ళీ వెంటనే ఏమన్నాడు? దేని యందు అధ్యక్షులనుగా ఉంచననే పదాన్ని వాడాడు. అలాగే తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా వెంటనే ఆయన పెద్ద అని వెంటనే ఏమన్నాడండి? అధ్యక్షుడు, పెద్ద అనగా అధ్యక్షుడు అన్నాడు. అవునండి? అంటే పౌలుకు 2 పదాలు తెలుసు. ఇప్పుడు నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. క్రైస్తవులు రక్షణ అనే పదం వాడతారు. నేను నా బంధువుల దగ్గరికి సువార్త చెప్పడానికి ప్రకటించాను. నేను రక్షణ అనే పదం వాడకుండా ఏం పదం వాడతాను? ముక్తి, మోక్షము, విమోచన అనే పదాలు వాడడానికి ప్రయత్నం చేస్తాను. అవునండి? అవునండి, అవును. అట్లయితేనే వాళ్ళకి అర్థమైంది. అట్లయితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు పౌలు అదే చేశాడు. పౌలు అన్యజనులకు అపోస్తులు కాబట్టి అన్యజనులు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి అధ్యక్షుడు, పెద్ద 2 పదాలు వాడాడు. ఒకటే చోట వాడాడు. అవునా? అంటే అధ్యక్షులన్నా పెద్దలన్నా ఒకటే అని అర్థం దాని భావం. పేతురు ఎప్పుడు అధ్యక్షుడు అనే పదం వాడలేదు. ఎందుకంటే పేతురుకి అన్యజనులు వాడుకునే పదం తెలియదు, ఆయనకు అవసరత కూడా లేదు. ఎందుకంటే పేతురు యూదుల మధ్యలో పరిచయం చేశాడు. అవునండి? అవునయ్యా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రైస్తవులకు ఒక పరిభాష ఉంటుంది. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ పరిభాష అర్థమవుతుంది, ఆ పరిభాష అర్థమవుతుంది కాబట్టి నేను అలా 2 రకాలుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి పరలోకం అని అంటే ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్తే పరలోకం అంటే అర్థం కాదు పూర్తిగా. అవునా?
అక్కడ వేరే స్వర్గం పదాలు నరకం ఉంటాయి ఉంటుంది. కొన్ని. స్వర్గం స్వర్గం నరకం. నరకం అనే వాడు. నరకం మనకు కామన్ పదం అయినప్పటికీ స్వర్గం అనే పదం వాళ్ళకు డిఫరెంట్ గా ఉంటుంది. అవునా? సో Yes, yes. ఇవి వైకుంఠం. భాషలో ఉండేటువంటి తారతమ్యాలే, భావంలో ఉండే తారతమ్యాలు కాదు. ఇప్పుడు చూడండి, అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్ అంటారు, ఇండియా లాంటి దేశంలో ఏమంటారండి? పిఎం అంటారు. ప్రధాని ఇక్కడ ఇక్కడ ప్రధానమంత్రి. ఇక్కడ ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెంట్ సేమ్ కాదు. అక్కడ ప్రెసిడెంట్ ఇక్కడ పిఎం సేమ్. అవునా అండి? ఆ, కన్ఫ్యూజ్ అయ్యారా? అవునండి అర్థం అవునండి అంటే అర్థం కాలేదు పదం అన్న. పలకడం వేరే కానీ భావం ఒకటే. ఆ అంటే మనకు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అంటే ఇక్కడ భారతదేశంలో అధ్యక్షుని స్థాయి ఎవరిదంటే పిఎంది. భారతదేశంలో ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఆ ప్రెసిడెంట్ది కాదు. అర్థమవుతుందండి? ప్రధానమంత్రికి అన్ని అధికారాలు. ప్రధానమంత్రికే ప్రధానమంత్రి ఇక్కడ ప్రధానమంత్రి, అక్కడ ఏమని అధ్యక్షుడు పిలువబడతాడు? అధ్యక్షుడు అని President, పిలువబడతాడు. అమెరికా President, లాంటి President. దేశంలో, బ్రిటన్ లాంటి, పాకిస్తాన్లు మన లాంటి దేశంలో ప్రధానమంత్రి అని పిలుస్తారు, పిఎం అంటారు. కానీ అమెరికా లాంటి దేశంలో ఏమంటారు? ప్రెసిడెంట్ President, అంటారు, President. అధ్యక్షుడు అని అంటారు. అవునండి? అవునండి, ప్రెసిడెంట్. అది ఈక్వల్. ఇప్పుడు మన భారతదేశంలో ఉండే ప్రెసిడెంట్ కు అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ఈక్వల్ కాదు. అవునా? అవునవును అవును. పిఎం మాత్రం వెళ్ళాలి, మన ప్రెసిడెంట్ వెళ్ళడు. అవునా కదండి? మన అది ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి. అయ్యా, మన దగ్గర ఉన్న ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి అండి తెలుగులో. రాష్ట్రపతికి నామ అధికారాలే ఉంటాయి అన్న, నామకార్థమైన అవును. అధికారాలే ఉంటాయి. అవును. సో పిఎం వేరు, ప్రెసిడెంట్ రాష్ట్రపతి. రాష్ట్రపతి వేరు, ప్రెసిడెంట్ వేరు. అదే అంటున్నాను. అంటే అలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకునేటువంటి పదాలు. వేణుగ్రూడం సిస్టమేటిక్ థియాలజీలో ఏమన్నాడంటే, కొత్త నిబంధనలోని పెద్దలను పాస్టర్లు లేక బిషప్పులు లేక అధ్యక్షులు అని కూడా పిలిచేవారు. సింపుల్ గా చెప్పాలంటే, అంటే పెద్దలన్నా, పాస్టర్లన్నా, బిషప్పులన్నా, అధ్యక్షులన్నా, ఇంకా ఓవర్సియర్స్ అన్నా, ప్రెస్బిటర్స్ అన్నా అన్ని ఒకటే అండి, వేరు వేరు కాదు. కానీ వీటన్నిటికి మనం స్థాయి భేదాలు కలిగించుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికార స్థాయిని మనం కల్పించుకుంటాం. ఇది చాలా భయంకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి స్థితి సంఘానికి తీసుకొచ్చి పెట్టింది. అందుకే సంఘంలో అధికారం కోసం కొట్టుకొని చేస్తున్నారు. మెయిన్ లైన్ చర్చెస్ లో ప్రతి ఆదివారం కొట్టుకొని చేస్తారు. ఎలక్షన్లప్పుడు డబ్బులు వంచుతారు, కొట్టుకొని చేస్తారు, రక్తాలు గారుతాయి కదా, కేసులు అవుతాయి. నిజమా కదండి? అవునయ్యా. అవునన్నా అవును. మరి యేసుప్రభు సంఘమే అంటారా? అసలు ఎక్కడ కొట్టుకోవడం, కేసులు తప్పుగా కూడా అనుకోకండి. ఇప్పుడు మన మంచి సంఘం అని చెప్పి హెబ్రోన్ సంఘం ఆస్తుల కోసం హైకోర్టులో కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు కూడా స్టిల్. అవునా? అవునన్నా అవును. ఎందుకండి? అంటే హైరార్కీ స్థాయిలు డబ్బు కోసం, పదవుల కోసం క్రైస్తవ నాయకులు అనే వాళ్ళు తయారయ్యారు అని అంటే ఎంత దిగజారిన నాయకత్వ వ్యవస్థ కిందకు వచ్చినామో ఆలోచించాలి మనం. అసలు ఉంటుందా బైబిల్లో? యేసుప్రభు సంఘంలో అలాంటి నాయకత్వం ఎక్కడ నేర్పించాడా? ఆనాడు యేసుప్రభు శిష్యులు ఒకరినొకరు నేను పక్కన కూర్చుంటా అంటే యేసుప్రభు ఖండించాడు. అవునా? అవునయ్యా. Yes. అవునవును. ఎప్పుడైతే నాయకుడు కావాలనుకుంటాడో ఫస్ట్ దాసుడు కావాలంటాడు. దాసుడు మాత్రమే నాయకుడు కాగలుగుతాడు. వాళ్ళు ఎవరు నాయకులు కాలేరు. అవునా? ఎస్. మనం దాసులమా నాయకులమా? ఇప్పుడు అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న నాయకులమా మనందరూ తెలుసు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ రోజు కేవలం మనం ఉపోద్ఘాతం చూసాము. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒకరినొకరు ముందు ప్రార్థించండి. ప్రార్థించిన తర్వాత ఎలాంటి చర్చకైనా ఎంతసేపు అయినా నేను సిద్ధం.